Okay, guys, these are the articles that we are going to listen as part of 7th April 2026. సో 7th April 2026 పార్ట్గా ఈ 5 ఆర్టికల్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆర్టికల్, క్లైమేట్ చేంజ్ యాజ్ అ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ. ఇది ఎప్పటి నుంచో న్యూస్లో ఉన్నదే. బికాజ్ క్లైమేట్ చేంజ్ వల్ల మొత్తం ఏదైతే ఇప్పుడు చేంజెస్ వస్తున్నాయో, టెంపరేచర్స్ ఇంక్రీజ్ కానీ, మాన్సూన్స్ చేంజ్ కానీ, సైక్లోన్స్ కానీ, సో దీనివల్ల పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది అనే దాని గురించి ఫస్ట్ ఆర్టికల్. వాట్ టీబీ రివీల్స్ అబౌట్ ఇండియాస్ అర్బన్ హెల్త్ సిస్టమ్. ట్యూబర్క్యులోసిస్ ఏదైతే బ్యాక్టీరియల్ డిసీజ్ ఉందో మన అర్బన్ హెల్త్ సిస్టమ్ గురించి ఏం చెప్తుంది అనేది సెకండ్ ఆర్టికల్. థర్డ్, న్యూ బంగ్లాదేశ్ ఇండియా టైస్ విల్ అవాయిడ్ మిస్టేక్స్ ఆఫ్ ది పాస్ట్. సో పాస్ట్లో ఏదైతే మిస్టేక్స్ జరిగాయో ఆ టైస్ని వాటిని అవాయిడ్ చేస్తూ టైస్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేది థర్డ్ ఆర్టికల్. ఫోర్త్, సుప్రీంకోర్టు రిఫ్యూజెస్ టు ఇంటర్ఫియర్ విత్ ఎన్వైర్మెంటల్ నాట్ టు కేరళస్ కోజికోడే వైనాడ్ టన్నల్ ప్రాజెక్ట్. సో కేరళ లోపల కోజికోడ్ వైనాడ్ టన్నల్ ప్రాజెక్ట్ ఒకటి లాంచ్ చేశారు. సో దానికి చాలామంది యాక్టివిస్టులు వెళ్ళి ఎన్వైర్మెంటల్ నాట్ ఎట్లా ఇస్తారని కేసు వేస్తే సుప్రీంకోర్టు దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వదని చెప్పింది అనమాట. ఫిఫ్త్ వన్, సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇనిషియేటివ్స్ మస్ట్ ఫోకస్ ఆన్ హై ఇంపాక్ట్ ప్రాజెక్ట్స్. సో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మెయిన్గా హై ఇంపాక్ట్ ప్రాజెక్ట్స్ మీద పెట్టాలని చెప్పింది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అనమాట. సో దీస్ ఆర్ ది 5 ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు సీ యాజ్ పార్ట్ ఆఫ్ 7th April 2026. I hope everyone will enjoying listening to Hindu analysis. So I request you all guys to like, share, subscribe and comment to LTX classes. సో ఇట్ విల్ రీచ్ మ్యాక్సిమం స్టూడెంట్స్ అనమాట. మ్యాక్సిమం స్టూడెంట్స్కి రీచ్ అవ్వడానికి హెల్ప్ చేయండి బై లైకింగ్, షేరింగ్, సబ్స్క్రైబింగ్ టు ఎల్టెక్స్ క్లాసెస్ అనమాట. సో దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ ఐమ్ ఆస్కింగ్ ఫ్రమ్ యూ. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. సో లెట్స్ డైవ్ ఇన్ టు ఆర్టికల్స్. సో ఫస్ట్ ఆర్టికల్, క్లైమేట్ చేంజ్ యాజ్ అ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ. సో ఫస్ట్ ఆర్టికల్ ఏంటి? క్లైమేట్ చేంజ్ యాజ్ అ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ. సో ఫస్ట్ క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి? యు నో there are greenhouse gases, example carbon dioxide, methane. They have ability to capture టెరిస్ట్రియల్ రేడియేషన్. సో ఎర్త్ నుంచి వచ్చే లాంగ్ వేవ్ లెంత్ రేడియేషన్ ఏదైతే ఉంటుందో ఆ వేవ్ లెంత్ రేడియేషన్ని క్యాప్చర్ చేసే ఎబిలిటీ ఎవరి దగ్గర ఉంది? టెరిస్ట్రియల్ రేడియేషన్ దగ్గర ఉందన్నమాట. సో లాంగ్ వేవ్ లెంత్, దాన్నే లాంబ్డా అని పెడతాం అనమాట. సో లాంగ్ వేవ్ లెంత్ని క్యాప్చర్ చేసే ఎబిలిటీ ఉంది. బికాస్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గ్రీన్ హౌస్ గ్యాస్ కాన్సన్ట్రేషన్ అనేది ఉన్నదానికన్నా ఎక్కువగా పెరిగిపోతుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే గ్లోబల్ టెంపరేచర్స్ ఆర్ రైజింగ్ అనమాట. దీనివల్ల ఏం జరుగుతుంది? క్లైమేట్ చేంజ్. సో దాన్ని మీరు గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు. సో అదే అనమాట. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అవడం వల్ల, వేరియస్ ఎమిషన్స్ రావడం వల్ల, ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ పెరిగిపోతున్నాయి. దానివల్ల టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. దాన్నే గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు. దాని ద్వారా దాన్ని ఏమంటాం? క్లైమేట్ చేంజ్ అంటాం అనమాట. ఈ క్లైమేట్ చేంజ్కి పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీకి లింకే ఈ ఆర్టికల్ అనమాట. The article highlights how climate change is no longer just an environmental issue but a serious and evolving public health crisis అనమాట. సో ఇప్పుడు ఆర్టికల్ ఏం చెప్తుంది? క్లైమేట్ చేంజ్ ఈజ్ నో లాంగర్ జస్ట్ ఎన్వైర్మెంటల్ ఇష్యూ. ఇప్పుడు అది ఎన్వైర్మెంటల్ ఇష్యూ కాదు, బట్ సీరియస్ అండ్ ఎవాల్వింగ్ పబ్లిక్ హెల్త్ క్రైసిస్, పర్టికులర్లీ ఇన్ ఇండియా. సో ఇండియా లోపల ఒక పబ్లిక్ హెల్త్ క్రైసిస్ కింద మారింది. ఇట్ లింక్స్ చేంజింగ్ క్లైమేట్ ప్యాటర్న్స్ విత్ డిసీజ్ స్ప్రెడ్. సో క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల ఏమేమి జరుగుతుంది? డిసీజ్ స్ప్రెడ్ చేంజ్ అవుతుందంట. పొల్యూషన్ వల్ల మనకి మెయిన్గా ఏ ఇన్ఫెక్షన్స్ వస్తాయి? మనకి పల్మనాలజికల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అన్నమాట. మెయిన్లీ హీట్ పెరిగిపోవడం వల్ల చాలామంది హీట్ స్ట్రోక్స్ వస్తున్నాయి. అండ్ క్లైమేట్ చేంజ్ వల్ల ఏమవుతుంది? ఫుడ్ ఇన్సెక్యూరిటీ కూడా పెరుగుతుంది అనమాట. సో డిసీజ్ స్ప్రెడ్ కానీ, పొల్యూషన్ కానీ, హీట్ స్ట్రెస్ కానీ అండ్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఇవన్నీ కూడా వస్తున్నాయి అనమాట. సో డీటెయిల్ అనాలిసిస్ లోపలికి వెళ్తే, క్లైమేట్ చేంజ్ యాజ్ అ హీట్ మల్టిప్లేయర్. సో క్లైమేట్ చేంజ్ ఇంటెన్సిఫైజెస్
క్లైమేట్ చేంజ్ అనేది హెల్త్ మల్టిప్లయర్. సో మీరు నార్మల్గా ఎకానమీ లోపల చూసుంటారు, ఎకానమీ లోపల మనీ సప్లై ఈజ్ ఈక్వల్ టు మనీ మల్టిప్లైర్ ఇంటూ M0 అంటాం. సో అక్కడ M0ని మల్టిప్లై చేసేది ఏంటి, మనీ మల్టిప్లైర్ అనమాట. అది ఎంత ఉంటే అంత మనీ సప్లై పెరుగుద్ది. సేమ్ ఇక్కడ కూడా హెల్త్ మల్టిప్లేయర్ని ఎవరు చూసుకుంటారంట, క్లైమేట్ చేంజ్ చూస్తుందంట. క్లైమేట్ చేంజ్ ఇంటెన్సిఫైజెస్ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అండ్ ఇంట్రడ్యూసెస్ న్యూ రిస్క్స్. సో ఉన్న డిసీజెస్ని పెంచుతూ కొత్త డిసీజెస్ని, కొత్త రిస్క్స్ని ఇంట్రడ్యూస్ చేసేది ఏంటి, క్లైమేట్ చేంజ్. ఇంపాక్ట్స్ ఆర్ సిస్టమేటిక్. సో దీనివల్ల సిస్టమేటిక్ ఇంపాక్ట్స్ ఎక్కువ ఉంటాయి, లార్జ్ స్కేల్ ఇంపాక్ట్స్ ఉంటాయి. దీనివల్ల ఇంపాక్ట్ అయ్యే ఏజెంట్స్ ఏంటంటే వాటర్, ఎయిర్, ఫుడ్ అండ్ ఎకో సిస్టమ్స్. సో క్లైమేట్ చేంజ్ వెళ్ళి ఒక థింగ్ని ఎఫెక్ట్ చేయదు, మొత్తం మల్టిట్యూడనల్గా ఎఫెక్ట్ చేస్తుంది. వాటర్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఎయిర్ని, ఫుడ్ని, ఎకో సిస్టమ్స్ని. ఇండియా ఈజ్ పర్టికులర్లీ వల్నరబుల్ టు హై పాపులేషన్ డెన్సిటీ. మెయిన్గా ఇండియాలో ప్రాబ్లం ఏంటి, 140 crore పీపుల్. సో ఇండియా హ్యాస్ 2.5% ఆఫ్ ల్యాండ్ అండ్ 18% ఆఫ్ ది పాపులేషన్. గుర్తుపెట్టుకోండి, ఇండియా దగ్గర ఎంత ఉంది, 18% ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ఉంది, 2.5% ఆఫ్ ది జియోగ్రఫికల్ ఏరియా ఉందన్నమాట. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటి, ఇంతమంది పీపుల్ ఈ 2.5% ల్యాండ్ మీద డిపెండ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, మనకి హై పాపులేషన్ డెన్సిటీ ఉంటుంది. నెక్స్ట్ అర్బన్ ఫ్లడింగ్. సో ఎక్కువ స్ట్రెస్ అవ్వడం వల్ల అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అర్బన్ ఫ్లడింగ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ వల్ల వర్షాలు గట్టిగా ఉంటాయి. పూర్ శానిటేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. సో మెయిన్గా ఇండియా లోపల ఎక్కువ ఉన్నాయి. ఇండియా ఎక్కువగా వల్నరబుల్ ఎందుకు, ఈ క్లైమేట్ చేంజ్కి, హై పాపులేషన్ డెన్సిటీ, అర్బన్ ఫ్లడింగ్ అండ్ పూర్ శానిటేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో వాటర్ రిలేటెడ్ హెల్త్ రిస్క్స్ ఏంటి, అర్బన్ ఫ్లడింగ్, కంటామినేషన్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అనమాట. సో డ్రింకింగ్ వాటర్ కంటామినేట్ అయిపోయే ఛాన్స్ ఉంది, లీడ్స్ టు డిసీజెస్ లైక్ కొలరా, టైఫాయిడ్, హెపటైటిస్ లే అండ్ లెప్టోసైరోసిస్. సో ఈ మధ్య మీరు బాగా న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే దిస్ ఏరియా ఈజ్ ఎఫెక్టెడ్ బై దిస్ డిసీజ్, ఎక్కడ పీపుల్ ఇలా ఎఫెక్ట్ అయ్యారు అంటారు. సో మెయిన్గా ఏంటి, కంటామినేషన్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ కంటామినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. మెయిన్గా డిసీజెస్ ఏంటి, కొలెరా, టైఫాయిడ్, హెపటైటిస్ అనేది ఏంటి, ఒక వైరల్ డిసీజెస్. సో ఇట్లాంటి డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ డ్రాట్ కండిషన్స్. సో రిలయన్స్ ఆన్ అన్సేఫ్ వాటర్ కాజెస్ డయోరియల్ డిసీజెస్ అండ్ డిహైడ్రేషన్. సో మెయిన్గా మోషన్స్ అయిపోవడం, డిహైడ్రేట్ అయిపోవడం జరుగుతుంది అనమాట. సో డ్యూయల్ బర్డెన్ ఏంటి, ఫ్లడ్స్ ప్లస్ డ్రాట్ బోత్ ఇంక్రీజెస్ డిసీజ్ వల్నరబిలిటీ. అయితే క్లైమేట్ చేంజ్ వల్ల ఏం జరుగుతుంది, ఇంకొక ఫినామినా చెప్పాలి. నార్మల్గా మీ అందరూ ఇది వినే ఉంటారు, అదేంటంటే రిలేటివ్ హ్యూమిడిటీ. మీరు అందరూ ఈ కాన్సెప్ట్ వినే ఉంటారు. చాలా జోగ్రఫికల్లీ, ఎన్వైరన్మెంటల్లీ సిగ్నిఫికెంట్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తున్నాను మీకు. సో రిలేటివ్ హ్యూమిడిటీ అనే కాన్సెప్ట్ మీరు వినే ఉంటారు. రిలేటివ్ హ్యూమిడిటీ అంటే ఏంటి, విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఆఫ్ ఎయిర్ ఇంక్రీజెస్. గుర్తుపెట్టుకోండి, విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఆఫ్ ఎయిర్ ఇంక్రీజెస్. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ వల్ల టెంపరేచర్ బాగా రైజ్ అవుతుంది గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల, కాబట్టి రిలేటివ్ హ్యూమిడిటీ పెరిగిపోతుంది. రిలేటివ్ హ్యూమిడిటీ ఇంక్రీజ్ అవడం వల్ల ఏమవుతుందంటే లాంగ్ డ్రై స్పెల్స్. సో చాలాసేపు వర్షాలు పడవు, లాంగ్ డ్రై స్పెల్స్ ఫాలోడ్ బై ఇంటెన్స్ రెయిన్ఫాల్స్. షార్ట్ టర్మ్లో ఎక్కువ వర్షాలు పడతాయి అన్నమాట. సో దాన్ని ఏమంటాం, ఇంటెన్స్ రెయిన్ఫాల్స్ అంటాం అనమాట. సో లాంగ్ డ్రై స్పెల్స్ వల్ల డ్రాట్ వస్తుంది, ఇంటెన్స్ రెయిన్ఫాల్స్ వల్ల ఫ్లడ్డింగ్ వస్తుంది. ఈ రెండు కూడా జరుగుతుంటాయి. జాగ్రఫికల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ దట్ యూ హ్యావ్ టు నో, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఎక్స్పాండింగ్ డిసీజ్ ప్యాటర్న్స్, వెక్టర్ బార్న్ డిసీజెస్. సో చేంజింగ్ టెంపరేచర్స్ అండ్ రెయిన్ఫాల్ వల్ల ఏమవుతుంది, ఎక్స్పాండ్ మస్కిటో హ్యాబిటేట్స్ అనమాట. వెక్టర్ బార్న్ డిసీజెస్ అంటే మనకి మీ యొక్క ఫేమస్ డిసీజెస్ మలేరియా, చికెన్ గునియా, డెంగ్యూ, జీకా, ఇవన్నీ డిసీజెస్ కూడా ఎట్లా వస్తాయి, వెక్టర్ బార్న్ డిసీజెస్ అనమాట. వీటిని కాజ్ చేసేది వైరస్లు, ప్రోటోజోవాలైనా వాటిని తీసుకెళ్లేది ఎవరు, వెక్టార్స్ అంటే ఎవరు, మస్కిటోస్.
సో మస్కిటోస్ అనేవి డిసీజెస్ క్యారియర్స్ కింద యాక్ట్ చేస్తాయి అనమాట. సో చేంజ్ ఇన్ టెంపరేచర్ అండ్ రెయిన్ఫాల్ వల్ల ఏమవుతుంది, మస్కిటో హ్యాబిటాట్స్ అనేవి పెరిగిపోతున్నాయి, ఇంక్రీజ్ ట్రాన్స్మిషన్ పీరియడ్స్ అనమాట. సో దీనివల్ల ఏంటి, మలేరియా అండ్ డెంగ్యూ ఆర్ స్ప్రెడ్డింగ్ టు న్యూ రీజన్స్. ఎగ్జాంపుల్ పోలర్ ఏరియాస్ లైక్ హిమాచల్ ప్రదేశ్. నార్మల్గా ఇవి పోలర్ ఏరియాస్ లోపల ఉండవు, ఓన్లీ ట్రాపికల్ ఆర్ వార్మ్ ఏరియాస్లో ఉంటాయి. ఇప్పుడు అక్కడికి కూడా ఇవి ఏమవుతున్నాయి, ఎక్స్పాండ్ అవుతున్నాయి. కమ్యూనిటీస్ ల్యాక్ ఇమ్యూనిటీ అండ్ ప్రిపేర్డ్నెస్. ఆ ఏరియాస్ లోపల వాళ్ళు ప్రిపేర్డ్గా ఉండట్లేదు. నెక్స్ట్ ఎయిర్ పొల్యూషన్ అండ్ హెల్త్ ఇంపాక్ట్స్. సో రైజింగ్ టెంపరేచర్స్ వల్ల ఏంటి, మోర్ ఎయిర్ కండిషనింగ్ యూస్. చెప్పా కదా, టెంపరేచర్స్ చేంజ్ వల్ల ఏమవుతుంది, ఎక్కువ టెంపరేచర్ రైజ్ అవ్వడం వల్ల ప్రతి ఇంట్లో ఏసీ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, హైయర్ ఎమిషన్స్. సో ఇంక్రీజ్ ఇన్ 2.5 లెవెల్స్. సో 2.5 లెవెల్స్ పార్టికులేట్ మ్యాటర్ 2.5 లెవెల్ పెరుగుతుంది. అంటే డస్ట్ పార్టికల్ లెస్ దెన్ 2.5 మైక్రోమీటర్స్. సో 2.5 లెస్ దెన్ మైక్రోమీటర్స్ డయామీటర్లు ఉంటే దాన్ని ఏమంటాం, PM2.5 అంటాం అనమాట. సో ఈ PM2.5 పార్టికల్స్ అనేవి చాలా అంటే చాలా చిన్నగా ఉంటే మన కంటికి కూడా కనబడవు. సో డైరెక్ట్గా మన ముక్కులోకి వెళ్ళడం వల్ల లంగ్స్కి ఎఫెక్ట్ అవుతుంది, లంగ్స్ ఇన్ఫ్లమేషన్, ఆస్తమా వస్తుంది, కార్డియోవాస్కులర్ డిసీజెస్, కొన్ని హార్ట్ వరకు వెళ్ళిపోతున్నాయి, హార్ట్ అటాక్ అండ్ స్ట్రోక్స్ వస్తున్నాయి, కిడ్నీ డ్యామేజెస్ కూడా జరుగుతున్నాయి అనమాట. సో ఎయిర్ పొల్యూషన్ యాక్ట్స్ యాజ్ అ ఫోర్స్ మల్టిప్లేయర్ ఆఫ్ క్లైమేట్ రిలేటెడ్ హెల్త్ రిస్క్స్ అనమాట. సో మెయిన్గా ఎయిర్ పొల్యూషన్ వల్ల ఉన్న డిసీజెస్ ఇంకా పెరిగిపోతున్నాయి. హీట్ స్ట్రెస్ అండ్ మార్టాలిటీ, ఇంక్రీజింగ్ హీట్ వేవ్స్ అండ్ నైట్ టైమ్ టెంపరేచర్స్. సో ప్రజెంట్ ఏమవుతుంది, ఈ టెంపరేచర్ చేంజ్ అవ్వడం వల్ల హీట్ వేవ్స్ బాగా పెరిగిపోతున్నాయి అనమాట. ఇంక్రీజింగ్ హీట్ వేవ్స్ అండ్ నైట్ టైమ్ టెంపరేచర్స్. రాత్రిపూట కూడా ఇప్పుడు ఏమవుతుంది, ల్యాప్స్ రేట్ ఈజ్ రెడ్యూసింగ్. నార్మల్గా రాత్రిపూట మీకు ఎట్లా అయినా ల్యాప్స్ రేట్ ఉంటుంది. సో ఎవ్రీ 1 డిగ్రీ పెరిగే కొద్దీ, ఎవ్రీ 6.5 మీటర్స్ పెరిగే కొద్దీ మీకు 1 డిగ్రీ తగ్గుతుంటుంది కదా, బట్ అది కూడా ఇప్పుడు తగ్గిపోతుంది అనమాట. సో ఇంక్రీజింగ్ హీట్ వేవ్స్ అండ్ నైట్ టైమ్ టెంపరేచర్స్. సో నైట్ టైమ్ టెంపరేచర్స్ అనేవి బాగా తగ్గిపోతాయి అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, రెడ్యూస్డ్ బాడీ రికవరీ టైం. మీరు మార్నింగ్ అంతా ఎండలో కష్టపడి వచ్చి నైట్ మీరు పడుకున్నప్పుడు మీకు సుఖం లేక మళ్ళీ తర్వాత రోజు ఎండలో పని చేయడం వల్ల ఏమవుతుంది, బాడీకి కావాల్సిన రికవరీ టైం పోతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, హార్ట్ స్ట్రోక్స్. మెయిన్గా హార్ట్ స్ట్రోక్స్ రావడానికి ఇదే కారణం అనమాట, మీకు అలసిపోవడం వల్ల. సో ఐఎమ్ సేయింగ్ యూ ఆల్ గైస్, 8 hours ఆఫ్ స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్. 8 hours ఆఫ్ స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్, వెదర్ యూ ఆర్ యువర్ పేరెంట్స్. అందరూ పడుకోండి, ఇట్స్ బెటర్ రికవరీ టైం అనమాట. మీరు ఫోన్స్ ఇవన్నీ పక్కన పడేయండి, కావాలనుకుంటే మూవీ 2 days తర్వాత చూసుకోవచ్చు, వెబ్ సిరీస్ 2 days తర్వాత చూసుకోవచ్చు, కానీ 8 hours ఆఫ్ స్లీప్ ఉండాలి. కరెక్ట్ కూలింగ్ సిస్టమ్స్ ఉండాలన్నమాట, కంటిన్యూస్గా హీట్కి ఎక్స్పోజ్ అవ్వద్దు. సో దీని ద్వారా ఏమవుతుందంటే, ప్రజెంట్ ఈ రికవరీ టైం తగ్గిపోవడం వల్ల హీట్ స్ట్రోక్స్ పెరిగిపోతున్నాయి, కార్డియోవాస్కులర్ స్ట్రెసెస్ అంటే హార్ట్ డిసీజ్ వస్తున్నాయి అనమాట. సో మోస్ట్ ఎఫెక్టెడ్ ఎవరు ఎక్కువ, అవుట్డోర్ వర్కర్స్. సో ఎవరైతే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్, కన్స్ట్రక్షన్, మైనింగ్ ఇట్లాంటి ఇండస్ట్రీస్లో వర్కర్స్ పనిచేస్తారో వీళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు. నెక్స్ట్ అర్బన్ పూర్. సో రీజన్స్ లైక్ ఒడిస్సా, తెలంగాణ, విదర్భ, మహారాష్ట్ర ఉంటుంది రిపోర్టింగ్ రైజింగ్ డెత్స్ అన్నమాట. ఈ ఏరియాస్లో బాగా వర్క్ అవుతుంది. అండ్ ఇంపాక్ట్ ఆన్ వల్నరబుల్ గ్రూప్స్. సో ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఇంపాక్ట్ ఏంటంటే, ఇన్ఫాంట్స్ అంటే అప్పుడే పుట్టిన వాళ్ళు, హయ్యర్ రిస్క్స్ ఆఫ్ ప్రీటర్మ్ బర్త్స్ అండ్ లో బర్త్ వెయిట్. సో దీనివల్ల ఏంటి, ప్రీటర్మ్ బర్త్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే టైంకి 9 months ముందే పుట్టేస్తారు, లెస్ దెన్ 9 months ముందే పుట్టేస్తారు, పుట్టిన వెయిట్ కూడా బాగా తక్కువ ఉంటుంది. ఎల్డర్లీ అండ్ పూర్, లిమిటెడ్ యాక్సెస్ టు కూలింగ్ హెల్త్ కేర్ అనమాట. సో మెయిన్గా కూలింగ్ అండ్ హెల్త్ కేర్ సిస్టమ్స్కి బాగా తక్కువ ఉంటుంది. అర్బన్ సమ్ పాపులేషన్స్, ఎక్స్పోజర్ టు ఎక్స్ట్రీమ్ హీట్ ప్లస్ పొల్యూషన్ అనమాట. సో మెయిన్గా ఎక్స్ట్రీమ్ హీట్ పొల్యూషన్కి దొరికిపోతున్నారు. సో ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ క్రైసిస్కి వస్తే, క్లైమేట్ చేంజ్ డిస్టర్బ్స్ క్రాప్ సైకిల్. సో మీ అందరికీ తెలిసిందే, ఇప్పుడు వర్షాలు పడకపోవడం వల్ల ఏమవుతుందంటే మాన్సూన్ షిఫ్ట్ అయిపోతుంది, క్రాప్ సైకిల్స్ ఆర్ షిఫ్టింగ్ అండ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, రెసిస్టెన్స్ ఆఫ్ క్రాప్స్ ఈజ్ రెడ్యూసింగ్. రెసిస్టెన్స్ ఆఫ్ క్రాప్స్ టు పెస్ట్స్ కానీ ఈ డ్యామేజెస్ కానీ రెడ్యూస్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, క్రాప్ సైకిల్స్ అనేవి డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ఫుడ్ షార్టేజెస్ ఉండట్లేదు. దీనివల్ల ఏమవుతుంది, ఫుడ్ ఇన్ఫ్లేషన్. సో ప్రైజెస్ అనేవి సడన్గా పెరిగిపోతాయి అన్నమాట. మెయిన్గా సప్లై సైడ్ నుంచి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఎకనామిక్స్ ఏ సబ్జెక్ట్ని కూడా మనం ఇంటర్ రిలేట్ చేయకుండా చదవాలి. ఇక్కడ మీకు ఎకనామిక్స్ బాగా వస్తే నీ టాపిక్స్ అన్ని అర్థమవుతాయి. సో చూడండి, దీనివల్ల ఏమవుతుంది, రేజింగ్ ప్రైజెస్. సో రిజల్ట్స్ ఇన్ హిడెన్ హంగర్. హిడెన్ హంగర్ అంటే ఏంటి, మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీ. అందరూ కూడా వాళ్ళ కడుపుని దేంతో నింపుకుంటున్నారు,
సీరియల్స్ అన్నమాట. అంటే రైస్ వీట్ వల్ల కడుపు నిండుతుంది తప్ప నీ ఆకలి తీరదు. నీ ఆకలి తీరాలంటే నీకు ఏం కావాలి? న్యూట్రియంట్స్ కావాలన్నమాట, మెయిన్గా మైక్రో న్యూట్రియంట్స్ అండ్ క్రోనిక్ మాల్ న్యూట్రిషన్ ఎస్పెషల్లీ ఇన్ చిల్డ్రన్ అనమాట. సో అడిషనల్ ఇంపాక్ట్ ఏంటి? హీట్ స్ట్రెస్ రెడ్యూసెస్ మిల్క్ ప్రొడక్షన్. సో ఎవరైతే బఫెల్లోస్ అండ్ కౌస్ ఉంటారో వాళ్ళు మిల్క్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది అనమాట, ఎఫెక్టింగ్ న్యూట్రిషన్ అనమాట. చాలామంది పాలు తాగడం మానేస్తారు. సో సిస్టమేటిక్ హెల్త్ బర్డెన్ ఏంటి? వీక్నింగ్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్స్. సో మొత్తం ఇండియా యాజ్ అ హోల్ మనం చూసుకుంటే వీక్నింగ్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్స్, మన ఇమ్యూన్ సిస్టమ్స్ వీక్ అయిపోతున్నాయి యాజ్ అ కలెక్టివ్లీ. ఇంక్రీజ్డ్ వల్నరబిలిటీ టు డిసీజెస్, అన్ని మల్టీపోన్ వెక్టర్ బాండ్ డిసీజెస్ కానీ, పొల్యూషన్ బేస్డ్ డిసీజెస్ కానీ, హీట్ స్ట్రెస్ రిలేటెడ్ డిసీజెస్ కానీ బాగా ఎక్కువ ఉంటాయి. ఓవర్ బర్డెన్ హెల్త్ కేర్ సిస్టమ్స్ అనమాట. సో మన హాస్పిటల్స్ కానీ మన హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది బాగా ఎక్కువ బర్డెన్ అయిపోయింది. సో క్లైమేట్ చేంజ్ క్రియేట్స్ క్యాస్కేడ్ ఎఫెక్ట్స్ అక్రాస్ హెల్త్ సిస్టమ్స్. సో మెయిన్ ఏంటి? మన కలెక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్స్ వీక్ అయిపోతున్నాయి, వల్నరబిలిటీ టు డిసీజెస్ పెరిగిపోతున్నాయి, ఓవర్ బర్డెన్ హెల్త్ కేర్ సిస్టమ్స్, మన హెల్త్ కేర్ సిస్టమ్స్ ఏమైపోతున్నాయి? ఓవర్ బర్డెన్. సో సిగ్నిఫికెన్స్ ఏంటి? షిఫ్ట్ ఇన్ పాలసీ పర్స్పెక్టివ్, మెయిన్గా పాలసీ లోపల చేంజెస్ కావాలి. మూవ్స్ క్లైమేట్ చేంజ్ ఫ్రమ్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ టు పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ. సో ఫస్ట్ క్లైమేట్ చేంజ్ అనేది ఒక ఎన్వైరన్మెంటల్ ఇష్యూ కింద చూడొద్దు, దాన్ని ఎట్లా చూడాలి? ఒక పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ కింద చూద్దాం. సో అప్పుడే మన యొక్క పాలసీ పర్స్పెక్టివ్లో చేంజ్ వస్తేనే మన యొక్క యాక్షన్స్లో చేంజ్ వస్తుంది. నెక్స్ట్, నీడ్ ఫర్ అర్జెంట్ రెస్పాన్స్, రికగ్నిషన్ ఇట్ యాజ్ అ మెడికల్ ఎమర్జెన్సీ, ఎన్ష్యూర్ ఫాస్టర్ పాలసీ యాక్షన్ అనమాట. సో దీని ఒక మెడికల్ ఎమర్జెన్సీ, క్లైమేట్ చేంజ్ని ఒక మెడికల్ ఎమర్జెన్సీలో తీసుకొని ఫాస్టర్ పాలసీ యాక్షన్ అండ్ రిసోర్స్ ప్రయారిటైజేషన్ ఎక్కువగా ఫోకస్లో పెట్టుకోవాలన్నమాట. సో ఉన్న రిసోర్సెస్ అన్నిటికి పెట్టడానికి ట్రై చేయాలి. థర్డ్, హ్యూమన్ సెంట్రిక్ అప్రోచ్, హైలైట్ డైరెక్ట్ హ్యూమన్ కాస్ట్ నాట్ జస్ట్ ఎకలాజికల్ డ్యామేజ్ అనమాట. సో ఈ క్లైమేట్ చేంజ్ వల్ల డైరెక్ట్గా హ్యూమన్ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది, ఈ క్లైమేట్ చేంజ్ వల్ల, ఈ డిసీజెస్ వల్ల ఎంత కాస్ట్ అవుతుంది అది చూడండి. రిలవెన్స్ ఫర్ ఇండియా ఏంటి? ఇండియా ఫేసెస్ డ్యూయల్ బర్డెన్ ఫర్ క్లైమేట్ వల్నరబిలిటీ ప్లస్ వీక్ హెల్త్ సిస్టమ్స్. మన ఇండియా లోపల మెయిన్గా మనం ఒక ట్రాపికల్ కంట్రీ అవడం వల్ల క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్స్ అనేవి మన మీద ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో క్లైమేట్ వల్నరబిలిటీ ఉంది. సో వల్నరబిలిటీస్ అన్నీ కూడా మనం చూస్తాం. ఆ వల్నరబిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ మనం ఒక్కొక్కటి చూసుకుంటూ వచ్చాం. ఇండియా ఎందుకు వల్నరబుల్ అంటే హై పాపులేషన్ డెన్సిటీ, అర్బన్ ఫ్లడింగ్, పూర్ శానిటేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నాయన్నమాట. సో ప్రెసెంట్ మన ఇండియా లోపల క్లైమేట్ వల్నరబిలిటీ ఉంది, దాంతోపాటు ఏమన్నా వీక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత స్ట్రాంగ్గా లేదనమాట. సో మేక్ ద ఇష్యూ క్రిటికల్ ఫర్ గవర్నెన్స్ అండ్ ప్లానింగ్. సో ఇప్పుడు క్లైమేట్ చేంజ్ని ఒక ఎన్వైర్న్మెంట్ ఇష్యూ కాకుండా ఒక క్రిటికల్ హెల్త్ ఎమర్జెన్సీ కింద తీసుకుంటే గవర్నెన్స్ అండ్ ప్లానింగ్లో ఇంప్రూవ్మెంట్స్ వచ్చేసి మనం ఎఫెక్టివ్గా ఈ యొక్క ప్రజెంట్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయగలం. సో కన్క్లూజన్, క్లైమేట్ చేంజ్ ఈజ్ నో లాంగర్ ఎ డిస్టెంట్ ఆర్ అబ్స్ట్రాక్ట్ థ్రెట్. సో ఒకప్పట్లాగా ఏదో ఎప్పుడో ఫ్యూచర్లో వస్తుంది అనే థ్రెట్ కాదు, ఇప్పుడు వచ్చేసింది. ఇట్ ఈస్ ప్రెజెంట్ అండ్ ఎస్టాబ్లిషింగ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ. సో ప్రెజెంట్ అది వచ్చింది, మన హెల్త్ని కూడా బాగా ఇంపాక్ట్ చేస్తుంది. అడ్రస్సింగ్ ఇట్ రిక్వైర్స్ ఇంటిగ్రేటింగ్ క్లైమేట్ పాలసీ విత్ హెల్త్ సిస్టమ్స్. సో దాన్ని కరెక్ట్గా అడ్రస్ చేయాలంటే మనకి ఏం కావాలి? క్లైమేట్ పాలసీని మనం దేంతో ఇంటిగ్రేట్ చేయాలి? మన దగ్గర ఉన్న హెల్త్ సిస్టమ్స్తో ఇంటిగ్రేట్ చేయాలన్నమాట. సో అడాప్టింగ్ ప్రివెంటివ్ స్ట్రాటజీస్ అండ్ ఎన్ష్యూరింగ్ ప్రొటెక్షన్ ఫర్ వల్నరబుల్ పాపులేషన్ రికగ్నైజెస్ దిస్ లింకేజెస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఎఫెక్టివ్ అండ్ అర్జెంట్ యాక్షన్ అనమాట. సో ప్రెజెంట్ దీన్ని క్లైమేట్ పాలసీని హెల్త్ సిస్టమ్స్తో ఇంటిగ్రేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అప్పుడే మనకి ఏమవుతుందంటే గవర్నెన్స్లో చేంజెస్ వస్తే ఆటోమేటిక్గా మొత్తం చేంజెస్ వస్తాయి. సో మీ యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ హౌ క్లైమేట్ చేంజ్ ప్యాటర్న్స్ ఆర్ ఆల్టరింగ్ ఎపిడమియాలజీ ఆఫ్ డిసీజెస్ ఇన్ ఇండియా. సో క్లైమేట్ చేంజ్ వల్ల ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది? సో డ్రాట్ వస్తుంది, నెక్స్ట్ ఫ్లడ్డింగ్ వస్తుంది, హీట్ స్ట్రెస్ వస్తుంది. సో నెక్స్ట్ ఎయిర్ కండిషనర్స్ యూజ్ చేస్తున్నాం, నెక్స్ట్ పొల్యూషన్. సో ఈ అన్ని యాంగిల్స్ లోపల కూడా మీరు రాయొచ్చు. సో పొల్యూషన్ వల్ల ఇంపాక్ట్ అవుతుంది, ఎయిర్ కండిషనర్స్ వల్ల ఎట్లా టెంపరేచర్ రైజ్ అవ్వడం వల్ల దాని నుంచి వచ్చే పొల్యూషన్, హీట్ స్ట్రెస్ వల్ల పొల్యూషన్ ఏంటి, ఫ్లడ్స్ వల్ల పొల్యూషన్ ఏంటి, డ్రాట్ వల్ల పొల్యూషన్ ఏంటి. సో అట్లా ఎఫెక్ట్ చేస్తుంది. వాట్ ఆర్ ది ఇంప్లికేషన్స్ ఫర్ హెల్త్ కేర్ ప్రిపేర్నెస్. సో ఇవన్నీ బేస్ చేసుకొని ఒక మంచి ఆన్సర్, ఒక మల్టిట్యూడినల్ ఆన్సర్ రాయొచ్చు అనమాట. మేక్ షూర్ యూ రైట్ ఆల్ దీస్ ఆన్సర్స్. మీరు ఎవరెవరైతే ఆన్సర్స్ రాస్తారో యూ విల్ గెట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ దిస్. సో ఐఎమ్ సేయింగ్ టైమ్ అండ్ టైమ్, మెయిన్స్ ఆన్సర్స్ రాయకపోతే వీఆర్ నథింగ్. ముందే గుర్తుపెట్టుకోండి, యూఆర్ వేస్టింగ్ యువర్ పేరెంట్స్ మనీ. లిటరల్లీ వితౌట్ ఎనీ హెసిటేషన్ ఐ కెన్ సే దట్ యువర్ పేరెంట్స్ మనీ ఈజ్ గెటింగ్ వేస్టెడ్ బికాస్ ఆఫ్ దిస్. అండ్ సెకండ్, యువర్ టైం. నాకేముంది, ఇప్పుడు నేను మీ క్లాస్ చెప్తున్నాను, క్లాస్ చెప్పిన తర్వాత నాకు కావాల్సిన పేమెంట్ నాకు ఇచ్చేస్తారు, నా జాబ్ నేను వెళ్ళి చేసుకుంటాను, అంతా కూడా మంచిగా జరిగిపోతుంది. బట్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్స్. ఎవరు మీ పేరెంట్స్ని చూసుకుంటారు, ఎవరు మీకు డబ్బులు ఇస్తారు?
సో ఇవన్నీ కూడా చూసుకొని ఒక ఫ్రీ ఇనిషియేటివ్ అయినా సరే ఐఎమ్ సేయింగ్ యూ యాజ్ అన్ ఎల్డర్లీ బ్రదర్, మేక్ షూర్ యూ ఆర్ రైట్ ఆన్సర్స్ అనమాట. నెక్స్ట్, వాట్ టీబీ రివీల్స్ అబౌట్ ఇండియాస్ అర్బన్ హెల్త్ సిస్టమ్స్. సో ఇక్కడ ఒక డిసీజ్ గురించి మాట్లాడేది ఏంటది టీబీ. టీబీ అంటే ఏంటి? ట్యూబర్కులోసిస్. సో ట్యూబర్క్యులోసిస్ అనేది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. సో ట్యూబర్క్యులోసిస్ అనేది ఒక డిసీజ్, ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. ఇట్ విల్ ఎఫెక్ట్స్ ద లంగ్స్ అనమాట. డైరెక్ట్గా దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది? లంగ్స్. ఆ బ్యాక్టీరియం పేరేంటి? మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనమాట. సో డైరెక్ట్గా మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో టీబీ డైరెక్ట్గా లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇండియా లోపల టీబీ ప్రివలెన్స్ అనేది చాలా ఎక్కువ. సో ఇండియా టీబీని ఎప్పటికి ఎంత చేద్దాం అనుకుంది? 2025. బట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ టార్గెట్ ఎంత? 2030. సో గుర్తుపెట్టుకోండి, ఇండియా యొక్క టార్గెట్ ఏంటి? టీబీని ఎండ్ చేయడానికి 2025. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క టార్గెట్ ఏంటి? 2030 అనమాట. ఈ బేసిక్స్తో ఆర్టికల్ లోపలికి వెళ్దాం. వాట్ టీబీ రివీల్స్ అబౌట్ ఇండియాస్ అర్బన్ హెల్త్ సిస్టమ్స్. సో టీబీ అనేది ఇండియన్ అర్బన్ హెల్త్ సిస్టమ్స్ గురించి ఏం చెప్తుంది? సో ద ఆర్టికల్ ఆర్గ్యూస్ దట్ టీబీ ఈజ్ నాట్ జస్ట్ మెడికల్ డిసీజ్. సో టీబీ అనేది ఒక మెడికల్ డిసీజ్, ఒక బ్యాక్టీరియల్ డిసీజ్ కాదు, బట్ ఏ డయాగ్నోస్టిక్ లెన్స్ టు అండర్స్టాండ్ ఫెయిల్యూర్స్ ఇన్ ఇండియాస్ అర్బన్ హెల్త్ సిస్టమ్స్. సో టీబీని మీరు ఒక డిసీజ్లా చూడొద్దు, బట్ మన అర్బన్ సిస్టమ్స్ అనేవి ఎట్లా ఫెయిల్ అయ్యాయో దాని గురించి చూడండి. ఎందుకంటే మన అర్బన్ సిస్టమ్స్ ఫెయిల్ అవ్వడం వల్ల జనాలకి టీబీ వస్తుంది అనమాట, ఎస్పెషల్లీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ర్యాపిడ్ అర్బనైజేషన్. సో ఇండియా ఈజ్ గోయింగ్ టు హ్యావ్ 40% అర్బన్ పాపులేషన్ బై 2030. సో 2030 కల్లా 40% అర్బన్ పాపులేషన్ ఉండబోతున్నారు మన. సో ర్యాపిడ్ అర్బనైజేషన్ జరుగుతుంది, మైగ్రేషన్, చాలా మంది బతుకు తిరుగు కోసం రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి వస్తున్నారు, అండ్ సోషియో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్. సో డీటెయిల్ అనాలిసిస్ లోపలికి వెళ్తే TB as a reflection of structural inequality. So TB as a reflection of structural inequality. So TB thrives at intersection of. So TB ఎక్కడ ఎక్కువ ప్రివలెంట్ ఉంటుంది? పావర్టీ. పావర్టీ అంటే ఏంటి? ల్యాక్ ఆఫ్ బేసిక్ ఇన్కమ్, మాల్ న్యూట్రిషన్. డబ్బులు ఎవరి దగ్గర ఉండవు, వాడి దగ్గర ఏముండదు, తినడానికి తిండి ఉండదు, వాడికి మాల్ న్యూట్రిషన్ ఉంటుంది. ఇంకా ఓవర్ క్రౌడింగ్. సో ఈ స్లమ్స్ లోపల ఎవరు ఉంటారు? పూర్ పీపుల్ బతుకుతుంటారు. సో ఇవన్నీ చూసుకొని అన్ని ఇంటర్లింక్డ్. అండ్ వీక్ హెల్త్ కేర్ యాక్సెస్, వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు? వాళ్ళని ఎవరు పట్టించుకోరు అనమాట. సో టీబీ ఎక్కడ థ్రైవ్ అవుద్దంట? ఏదైనా ఒకటి థ్రైవ్ అవ్వాలంటే దానికి కొన్ని ఐడియల్ కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనీష్ సార్ ఉంటారు, మనీష్ సార్ క్లాస్ బాగా చెప్పాలంటే మనీష్ సార్కి ఒక లైవ్ క్లాస్ ఉండాలి, స్టూడెంట్స్ ఇంటరాక్షన్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి అనమాట. ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఉంటుంది. టీబీ యాజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ స్ట్రక్చరల్ ఇన్ఈక్వాలిటీ. సో టీబీ ఎక్కడ థ్రైవ్ అవుతుందంటే పావర్టీ, మాల్ న్యూట్రిషన్ ఉన్న దగ్గర, ఓవర్ క్రౌడింగ్ ఉన్న దగ్గర, వీక్ హెల్త్ కేర్ దగ్గర. సో అన్ని ఇంటర్సెక్షన్ ఉండడం వల్ల ఇండియా లోపల ఎంత ఉందంటే ఇండియా అకౌంట్స్ ఫర్ 25% ఆఫ్ గ్లోబల్ టీబీ బర్డెన్. సో గ్లోబల్ టీబీ బర్డెన్లో ఇండియా ఎంత చూసుకుంటుంది? 100 టీబీ పేషెంట్స్ వరల్డ్ వైడ్ ఉంటే 25 పేషెంట్స్ ఆర్ ఫ్రమ్ ఇండియా. సో ఇండియా అకౌంట్స్ ఫర్ 25% ఆఫ్ గ్లోబల్ టీబీ బర్డెన్, ఇండికేటింగ్ సిస్టమాటిక్ గ్యాప్స్. సో ఇదేం చూపిస్తుంది? ఒక సిస్టమాటిక్ గ్యాప్స్ని చూపిస్తుంది. Thus, TB is a proxy indicator of social and health system failure అనమాట. సో ఇండియా లోపల 25% ఆఫ్ గ్లోబల్ టీబీ డిసీజెస్ ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? సోషల్ అండ్ హెల్త్ సిస్టమ్స్ అనేవి ఇండియా లోపల ఫెయిల్ అయిపోతేనే ఎట్లాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందన్నమాట. సో అర్బనైజేషన్ వితౌట్ హెల్త్ ప్లానింగ్. సో మీద ఆర్టికల్లో కూడా అదే అన్నాం కదా, మనం ఏం చేస్తున్నా సరే దాని లోపల హెల్త్ని తీసుకోవట్లేదు. 35% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ లివ్స్ ఇన్ సిటీస్, బట్ ఇప్పుడు 35, 2030 కల్లా ఎంత అవ్వబోతుందని చెప్పాను? 40%. ఈ డేటా నేను చెప్పట్లేదు, ఎకనామిక్ సర్వే 23-24లో ఉంది. 35% ఆఫ్ ఇండియాస్ అర్బన్ పాపులేషన్ లివ్స్ ఇన్ సిటీస్, బట్ అర్బన్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ అన్ఈవెన్ అండ్ ఇన్ఎడిక్వేట్. సో ఇంతమంది పీపుల్ అనేవాళ్ళు అర్బన్ సిటీస్లో ఉంటున్నా సరే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అర్బన్ ఏరియాస్ లోపల uneven and inadequate ఉందన్నమాట. Cities assumed to have better health care, but slums and informal settlement lack access. సో మన నార్మల్గా ఏమంటాం? ఏదైనా ఒక డిసీజ్కి ట్రీట్మెంట్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలంటాం? సిటీస్కి వెళ్ళాలంటాం అనమాట. బట్ సిటీస్ లోపల హెల్త్ కేర్ ఉంటుంది, బట్ ఎవరికి యాక్సెస్ లేదంటే స్లమ్స్. అంటే స్లమ్స్ అంటే ఎవరు ఉంటారు? పూర్ పీపుల్. అండ్ ఇన్ఫార్మల్ సెటిల్మెంట్స్ అంటే ఎవరి దగ్గర అయితే మంచిగా ఇల్లులు ఉండవు వాళ్ళు ఇన్ఫార్మల్ సెటిల్మెంట్లు ఉంటారు, వాళ్ళ దగ్గర కన్స్ట్రక్టెడ్ హౌసెస్ ఇవన్నీ కూడా ఉండవు అన్నమాట. సో వాళ్ళకి యాక్సెస్ ఉండకపోవడం వల్ల మెయిన్గా ఈ టీబీ అనేది ఎవరికి ఎక్కువ వస్తుంది? స్లమ్స్లో ఉండే వాళ్ళు, పూర్కి, మాల్ నరిష్డ్కి. సో వాళ్ళకి హెల్త్ కేర్కి యాక్సెస్ లేకపోవడం టీబీ బర్డెని మనం తగ్గించలేకపోతున్నాం. ఇష్యూస్ ఏంటి?
పూర్ వెంటిలేషన్, ఓవర్ క్రౌడింగ్ ఐడియల్ ఫర్ టీబీ స్ప్రెడ్. సో టీబీ ఒక మనిషి నుంచి ఇంకొక స్ప్రెడ్కి అప్లై అవుతుంది త్రూ ఎయిర్. సో మనం ఏదైతే తుమ్మినప్పుడు దగ్గినప్పుడు వచ్చే ఎయిర్ డ్రాప్స్ ఉంటాయో అక్కడి నుంచి వేరే పర్సన్కి వెళ్తుంది అనమాట. సో దానికి మెయిన్ కారణం ఏంటంటే పూర్ వెంటిలేషన్. ఒకే ఇంటి లోపల అందరూ ఉండడం వల్ల వెంటిలేషన్ అనేది బాగా పూర్గా ఉంటుంది. ఓవర్ క్రౌడింగ్. సో ఓవర్ క్రౌడింగ్ జనాలు అందరూ ఎక్కువ ఉండడం వల్ల, సో మామూలుగా పేద ప్రజల ఇంటి లోపలే జరుగుతుంటాయి కదా. పూర్ వెంటిలేషన్ అండ్ ఓవర్ క్రౌడింగ్ అనేది ఐడియల్ ఫర్ టీబీ. మిస్డ్ ఆపర్చునిటీస్ ఇన్ కేర్ కంటిన్యూమ్. సో టీబీ ప్రోగ్రెషన్ రిఫ్లెక్ట్స్ మల్టిపుల్ సిస్టమ్ ఫెయిల్యూర్స్. సో ఫస్ట్ ఏంటి, ఒక డిసీజ్ వచ్చినప్పుడు ఒక మనిషికి మనం చేయాల్సింది ఏంటి, డయాగ్నోసిస్. సో మెయిన్గా మన ఇండియా లోపల డయాగ్నోసిస్ అనేది కరెక్ట్గా జరగట్లేదు. డిసీజ్ అనేది ఒక ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్ళినప్పుడు అవుతుంది. సో దానికి సోషల్ స్టిగ్మా. సో టీబీ వచ్చిందంటే వాడిని పక్కన పెట్టేస్తారని చాలామంది చెప్పడం కూడా బయటకు కూడా రారనమాట. సో మన ఇండియా లోపల డయాగ్నోసిస్ బాగా తక్కువ ఉంది. అండ్ ఇంటరప్టెడ్ ట్రీట్మెంట్. సో టీబీకి ఏముంటుందంటే లాంగ్ ట్రీట్మెంట్ రెజిమ్ ఉంటుంది అనమాట. సో 6 months వరకు ట్యాబ్లెట్స్ వేయాలి, ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి. సో దీనివల్ల ఏమవుతుంది, చాలామంది ట్యాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోతారు. ఇంటరప్టెడ్ ట్రీట్మెంట్ అండ్ వీక్ ఫాలోఅప్ మెకానిజమ్స్ అనమాట. ఒకసారి తగ్గిన తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మానేస్తారు. సో దీనివల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇంక్రీజ్ ట్రాన్స్మిషన్. సో దీనివల్ల ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి వెళ్ళిపోతుంటుంది. ఎమర్జెన్స్ ఆఫ్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. సో ఏమవుతుందంటే మన బాడీ లోపల మైక్రో రెసిస్టెన్స్. సో డ్రగ్ రెసిస్టెన్స్ లోపల మెయిన్గా ఏంటి, ప్రజెంట్ ఇప్పుడు ఏమవుతుంది, డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ అనమాట. ఈ టీబీస్ ఏవైతే ఉంటున్నాయో ఈ మెయిన్గా బ్యాక్టీరియా ఏదైతే ఉందో మనం వాడుతున్న డ్రగ్స్, ఈ టీబీ డ్రగ్స్కి ఏమైపోతుంది, రెసిస్టెన్స్ ఎక్కువైపోతుంది. దీన్ని ఏమంటాం మనం, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటాం అనమాట. ఇది ఇప్పుడు బాగా పెరిగిపోతుంది. అండ్ ఫ్రాగ్మెంటెడ్ హెల్త్ కేర్ సిస్టమ్స్. సో అర్బన్ హెల్త్ కేర్ స్ప్లిట్ బిట్వీన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్. సో అర్బన్ ఏరియాస్ లోపల హెల్త్ కేర్ అనేది ఎవరెవరి మధ్య షిఫ్ట్ అయిపోయింది, పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్ మధ్య స్ప్లిట్ అయిపోయి ఉండడం వల్ల ప్రైవేట్ సెక్టర్ ఓన్లీ ఎవరు వెళ్ళగలుగుతున్నారు, రిచ్ పీపుల్ వెళ్ళగలుగుతున్నారు, పూర్ పీపుల్ వెళ్ళలేరు అనమాట. ప్రాబ్లమ్స్ ఏంటి, ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్. సో మెయిన్గా ఏంటి, పూర్ డేటా ఇంటిగ్రేషన్. ఈ రెండు కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనమాట. కోఆర్డినేషన్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ మధ్య కరెక్ట్గా లేదు, డేటా ఇంటిగ్రేషన్ అనేది కరెక్ట్గా లేదనమాట. సో పేషెంట్స్ నావిగేట్ మల్టిపుల్ ప్రొవైడర్స్, డిలేడ్ కరెక్ట్ డయాగ్నోసిస్ అనమాట. సో పేషెంట్స్ అనేవాళ్ళు ఒకరి దగ్గర నుంచి ఒకరి దగ్గరికి వెళ్ళినప్పటికీ కరెక్ట్ డయాగ్నోసిస్ అవ్వక ఈ డిసీజ్ అనేది బాగా మెచ్యూర్ అయిపోయి చాలా మంది ఇబ్బంది అయిపోతున్నారు. సో దిస్ హ్యాస్ మేడ్ ఇండియా యాజ్ ద టీబీ క్యాపిటల్. చూడండి, 25% ఆఫ్ డిసీజ్ బర్డన్ ఆఫ్ టీబీ ఎవరి మీద ఉంది, ఇండియా. మైగ్రేషన్ యాజ్ అ బ్యారియర్ అనమాట. ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటి, మైగ్రేషన్స్. సో మైగ్రెంట్స్ ఫ్రీక్వెంట్లీ షిఫ్ట్ లొకేషన్స్. వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తుంటారు. ఇప్పుడు టీబీ ఉంది, ఆ పేషెంట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తే ఏమవుతుంది, అతనికి ట్రీట్మెంట్ కరెక్ట్గా అందదు. ల్యాక్ ఆఫ్ అడ్రస్ ప్రూఫ్ ఆర్ డాక్యుమెంటేషన్. ఆ పేషెంట్ ఎక్కడికి వెళ్ళాడో తనకే తెలియదు. సో అడ్రస్ ప్రూఫ్లు ఉండవు, డాక్యుమెంటేషన్ ఉండవు. ఒకే ప్లేస్ లోపల ఉంటే వాళ్ళు కంటిన్యూస్గా వెళ్ళి మానిటర్ చేయొచ్చు. సో లీడ్ టు డిస్రప్టెడ్ ట్రీట్మెంట్ సైకిల్స్ అనమాట. సో దీనివల్ల ట్రీట్మెంట్ సైకిల్స్ అనేవి ఏమవుతాయి, డిస్రప్ట్ అవుతాయి. ఎక్స్క్లూజన్ ఫ్రమ్ వెల్ఫేర్ అండ్ హెల్త్ స్కీమ్స్ అనమాట. సో గవర్నమెంట్ చాలా స్కీమ్స్ లాంచ్ చేసింది. నిక్షయ్ ముక్త్ భారత్. సో టీబీ పేషెంట్స్ యొక్క ట్రీట్మెంట్ స్కీమ్ అనమాట. నిక్షయ్ ముక్త్ భారత్ ఎట్లాంటి స్కీమ్స్ లాంచ్ చేసింది, ఇవన్నీ కూడా వీళ్ళకి అందం అనమాట. సో మొబిలిటీ వర్సెస్ స్టాటిక్ హెల్త్ సిస్టమ్స్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రక్చరల్ మిస్ మ్యాచ్. సో మన హెల్త్ సిస్టమ్స్ అన్నీ కూడా ఎట్లా ఉన్నాయి, స్టాటిక్గా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రెసెంట్ హెల్త్ కేర్ సిస్టమ్స్ అన్నీ కూడా స్టాటిక్, అన్నీ ఆ ప్లేస్లోనే ఉంటాయి. బట్ ప్రెసెంట్ ఇండియా లోపల మేజర్ పూర్ పీపుల్ అనేవాళ్ళు ఏంటి, మైగ్రేషన్ ఎక్కువ అవుతుంటారు అనమాట. సో వీళ్ళు అడ్రస్ ప్రూఫ్లు ఇవన్నీ కూడా కరెంట్గా లింక్ చేసుకుంటూ ఏది కూడా లేకపోవడం వల్ల స్ట్రక్చరల్ మిస్ మ్యాచ్ అయిపోతుంది. మానిటర్ చేయడం కష్టమైపోతుంది. డిసీజ్ వచ్చిన పర్సన్ని ఇంకా మనం ఆ క్రైసిస్ లోపల ఇంకా వెళ్ళిపోతున్నారు అనమాట. సో జియోగ్రఫికల్ ఇన్ఈక్విటీ ఇన్ సర్వీస్ డెలివరీ, ఇన్ఫార్మల్ సెటిల్మెంట్ అండ్ అర్బన్ ఏరియాస్ అనమాట. మెయిన్గా ఏంటి, స్లమ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అర్బన్ ఏరియాస్లో వాటి లోపల ఎక్కువ ఉండట్లేదు. అండర్ సర్వ్డ్ బై హెల్త్ కేర్ సర్వీసెస్. సో అర్బన్ ఏరియాస్ లోపల కూడా 2 ఏరియాస్ ఉంటాయి, ఒకటి రిచ్ ఏరియా, ఒకటి పూర్ ఏరియా. సో రిచ్ ఏరియా ఏంటి, సిటీ అనమాట. పూర్ ఏరియా ఏంటి, స్లమ్స్, అర్బన్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ పూర్ పీపుల్ ఉంటూ ఉంటారు. మీరు నార్మల్గా చూడండి, ఏ సిటీకైనా వెళ్ళండి, ఎంత పెద్ద సిటీకైనా వెళ్ళండి, ఒక రిచ్ ఏరియా ఉంటుంది, ఒక పూర్ ఏరియా ఉంటుంది అనమాట. ఈ పూర్ ఏరియా లోపల ఎవరు ఎక్కువ ఉంటారు, ఈ మైగ్రెంట్స్ ఎక్కువ ఉంటారు అనమాట. సో ఈ మైగ్రెంట్స్కి ఎక్కువగా డబ్బులు ఉండవు, వాళ్ళు బతుకు తిరిగి కోసం సిటీస్కి వస్తుంటారు, వాళ్ళు ఇక్కడ బతుకుతుంటారు కాబట్టి వీళ్ళు ఇన్ఫార్మల్ సెటిల్మెంట్స్లో ఉంటారు. సో ఇక్కడ మెయిన్గా సర్వీస్ డెలివరీ అనేది బాగా ఇబ్బందిగా ఉంది. సో మెయిన్గా బెస్ట్ సర్వీస్ డెలివరీ అనేది ఈ రిచ్ ఏరియాస్కి వెళ్తుంది. ఈ పూర్ ఏరియాస్కి సర్వీస్ డెలివరీ కరెక్ట్గా వెళ్ళిపోవడం వల్ల మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి, ల్యాక్ ఆఫ్
వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ కరెక్ట్గా ఉండదు, నియర్ బై క్లినిక్స్ ఉండవు, ఎందుకంటే డాక్టర్స్కి డబ్బులు రావు కదా, వాళ్ళకి ఇక్కడ క్లినిక్స్ పెడతారు. అండ్ పబ్లిక్ సర్వీసెస్ అనమాట, ఇవన్నీ కూడా వాళ్ళకి మెయిన్ ప్రాబ్లమ్స్గా ఉంటున్నాయి. ఇంకా ఇండియా లోపల మెయిన్ ప్రాబ్లం ఏంటి, ఓవర్ డిపెండెన్స్ ఆన్ ప్రైవేట్ సెక్టర్. సో గవర్నమెంట్ కన్నా ప్రైవేట్ సెక్టర్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ మెయిన్గా అంటాం అనమాట. పేషెంట్స్ అది పెరిగిపోతుంది. మెనీ పేషెంట్స్ రిలే ఆన్ ప్రైవేట్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్. ఇష్యూ ఏంటి, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్. ఈ పాయింట్ రాయకుండా ఎగ్జామ్ నుంచి బయటికి రావద్దు. వెన్ యూ సీ ప్రైవేట్ సెక్టర్ యూ హ్యావ్ టు గెట్ ద పాయింట్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్. అంటే 100 రూపీస్ నీకు హెల్త్ కేర్ మీద ఖర్చు అవుతుంటే గవర్నమెంట్ ఎంత పెడుతుంది, నువ్వెంత పెడుతున్నావు. సో గవర్నమెంట్ 90 రూపీస్ పెడుతుంది, నువ్వు 10 రూపీస్ ఖర్చు పెడుతున్నావు అంటే ఏంటి, 10 రూపీస్ ఈజ్ యువర్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనమాట. సో నార్మల్గా హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ అవన్నీ గవర్నమెంట్స్ చూసుకోవాలి, మెయిన్గా ఫర్ పూర్ పీపుల్. రిచ్ పీపుల్కి ప్రాబ్లం లేదు, ఎందుకంటే దే హ్యావ్ ద మనీ. బట్ పూర్ పీపుల్ దగ్గర డబ్బులు ఉండవు కదా, సో అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ వాళ్ళకి ఎక్కువ అయిపోతుంటుంది అనమాట. నాన్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ప్రాక్టీసెస్. ప్రైవేట్ సెక్టర్ ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్కలా చూడడం వల్ల సో ఈ డిసీజ్ని ఇంకా తగ్గించడం కష్టమవుతుంది. సో వీక్ రెగ్యులేషన్స్ వర్సన్స్ అవుట్కమ్స్. నెక్స్ట్, వీక్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్. సో గ్యాప్స్ ఇన్ సర్వేలెన్స్ కానీ, ఫాలోఅప్ కానీ, ప్రివెంటివ్ కేర్ కానీ. సో మెయిన్గా వీక్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్, సర్వేలెన్స్ కరెక్ట్గా ఉండదు. ఒకసారి డిసీజ్ వచ్చిన తర్వాత అతను ఫాలోఅప్ చేయడం కానీ ఇవేవి ఉండవు. అండ్ ప్రివెంటివ్ కేర్ ఉండదు అనమాట. ఫోకస్ రిమైన్స్ ఆన్ క్యూరేటివ్, నాట్ ప్రివెంటివ్. సో గుర్తుపెట్టుకొని, మన ఇండియా లోపల డిసీజ్ వచ్చాక వాడిని ఎట్లా తగ్గిద్దామో చూస్తారు, కానీ డిసీజ్ రాకుండా ఏం చేయాలి ఎవడో చెప్పడు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటాను, ఒక యాజ్ అ హ్యూమన్ లేకపోతే యాజ్ అ నార్మల్ హ్యూమన్ మీరేం చేయాలి, 8 hours ఆఫ్ స్లీప్ ఉండాలి, బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి, అన్న మీరు వెళ్ళిపోతా హైజీన్ ఉండాలి. సో బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి, 8 hours ఆఫ్ స్లీప్ ఉండాలి, హైజీన్ ఉండాలి. సో ఇంకా ఎక్సర్సైజ్ ఉండాలి. ఈ మధ్య ఏమైపోతుంది, జనాలకి కార్డియోవాస్కులర్ డిసీజ్ వస్తున్నారు, తింటున్నారు, పడుకుంటున్నారు అంతే. సో ఈ యొక్క బ్యాలెన్స్ ఇదొక రొటీన్ అయిపోవడం వల్ల ఏమైపోతుంది, చాలా మందికి హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి. చిన్న చిన్న పిల్లల లోపల కూడా మనం చూస్తున్నాం అనమాట. ఇప్పుడు మా యొక్క వర్క్ స్టైల్ కూడా అట్లనే ఉంటుంది, సెడెంటరీ వర్క్ స్టైల్. సో ఇందులోపల ఇప్పుడు మేము జిమ్కి వెళ్ళాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే అది మా వల్ల అవ్వట్లేదు. దీనివల్ల ఏమవుతుంది, ఒక కొంతకాలానికి ఏమైపోతుంది, ఫ్యాట్ అనేది హార్ట్ చుట్టూ స్టోర్ అయిపోయి సడన్గా హార్ట్ స్ట్రోక్స్ ఇవన్నీ రావడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా ఏంటి, ప్రివెంటివ్ అనమాట. ఇవన్నీ కనుక మీరు కరెక్ట్గా 8 hours ఆఫ్ స్లీప్, బ్యాలెన్స్డ్ డైట్, హైజీన్ ఇవన్నీ చూసుకున్నారు అనుకోండి, మీకు లాంగ్ టర్మ్లో డిసీజెస్ రాకుండా ఉంటాయి. బట్ ఇప్పుడు జనాలంతా మెయిన్ ఫోకస్ ఏంటి, ఏ డిసీజ్ వస్తే ఏ ట్యాబ్లెట్ మింగాలి, అదే థాట్ ప్రాసెస్లో ఉన్నారు తప్ప డిసీజ్ రాకూడదు, నేనేంది కన్జ్యూమ్ చేయకూడదు అని ఎవరు లేరు. ఎక్స్క్లూజన్ ఫ్రమ్ రైట్స్ బేస్డ్ హెల్త్ కేర్. సో హెల్త్ ఫర్ ఆల్ ఈజ్ అండర్మైన్డ్. సో మెయిన్గా ఏంటి, హెల్త్ ఫర్ ఆల్ అనేది ఎప్పుడు ఎవరి యొక్క ఏ గవర్నమెంట్ యొక్క మోటివ్ ఏమంటుంది, హెల్త్ ఫర్ ఆల్ ఉంటుంది అనమాట. సిస్టమ్స్ క్యాటర్ టు స్టేబుల్ డాక్యుమెంటెడ్ పాపులేషన్స్. సో ఏ సిస్టమ్ అయినా అంతే, వాళ్ళ యొక్క స్టేబుల్ అండ్ డాక్యుమెంటెడ్ పాపులేషన్, అదే లొకేషన్లో ఉన్న పాపులేషన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. మెయిన్గా ఎవరిని పక్కన పెట్టేస్తుంది, మార్జినల్ గ్రూప్స్ లైక్ మైగ్రెంట్స్ కానీ, అర్బన్ పూర్ కానీ, వీళ్ళెవరిని కూడా రిమైన్స్ ఇన్విజిబుల్. బట్ వీళ్ళలోనే డిసీజ్ ప్రివలెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, మెయిన్గా టీబీ పర్స్పెక్టివ్లో. సో సిస్టమ్స్ ఎక్కువ ఎవరి మీద ఫోకస్ చేస్తుంది, స్టేబుల్ అండ్ డాక్యుమెంటెడ్ పాపులేషన్స్. మీరు పల్లెటూరు లోపల చూడండి, ఆశా వర్కర్స్ ఉంటారనమాట. సో ఈ ఆశా వర్కర్స్ అనేవాళ్ళు ఎవరికైనా డిసీజ్ వస్తే కంటిన్యూస్గా వెళ్ళి మానిటర్ చేస్తారు, ఎందుకంటే అక్కడ వాళ్ళు స్టేబుల్గా ఉంటారు, ఇంకా డాక్యుమెంటెడ్ పాపులేషన్. సో అందుకే అక్కడ డిసీజ్ పడినంత వచ్చి తగ్గించడానికి ఈజీ అవుతుంది. బట్ అర్బన్ ఏరియాస్లో వీళ్ళు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మైగ్రేట్ అవ్వడం వల్ల, వీళ్ళు సెటిల్మెంట్స్ అనేవి అర్బన్ ఏరియాస్లో అన్డాక్యుమెంటెడ్ ఉండడం వల్ల, ఇన్ఫార్మల్ సెటిల్మెంట్స్ ఉండడం వల్ల చాలా ఇష్యూస్ అనమాట. సో కన్క్లూజన్ ఏంటి, ద ఆర్టికల్ హైలైట్స్ దట్ టీబీ ఈజ్ నాట్ మియర్లీ అ డిసీజ్ బట్ ఎ సిస్టమాటిక్ ఇన్నోవేటర్ ఆఫ్ అర్బన్ గవర్నెన్స్ ఫెయిల్యూర్. సో టీబీని ఏమంటున్నారు, ఒక డిసీజ్ కాదు, బట్ సిస్టమాటిక్ ఇండికేటర్ ఆఫ్ అర్బన్ గవర్నెన్స్ ఫెయిల్యూర్. సో మన గవర్నెన్స్ సిస్టమ్ ఫెయిల్యూర్ అయిపోవడం వల్ల, ఒకసారి ఎవరో చూడరా అది కొంచెం లెఫ్ట్ బటన్ ఉంటుంది నొక్కేయండి అంతే. It exposes how inequitable urbanization, fragmented healthcare, and social exclusion undermines India's public health goals. So, addressing TB effectively requires integrated urban planning. మన urban planning integrated ఉండాలి. Strength and primary healthcare. మెయిన్గా ఎప్పుడు ఈ పాయింట్స్ రాయండి. ఇంటిగ్రేటెడ్ అర్బన్ ప్లానింగ్ కావాలి, ప్రైమరీ హెల్త్ కేర్ స్ట్రెంథన్ చేయడం, అండ్ రైట్స్ బేస్డ్ ఇన్క్లూజివ్ అప్రోచ్. సో హెల్త్ ఫర్ ఆల్ అనే అప్రోచ్ ఎప్పుడు ఉండాలి, గుర్తుపెట్టుకోండి.
ఎప్పుడు కూడా మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత కూడా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, హెల్త్ ఫర్ ఎందులోనైనా సరే ఎవరిని కూడా ఎక్స్క్లూడ్ చేయొద్దు. ఇఫ్ యూ వాంట్ ఎక్స్క్లూడ్ ద రిచ్ బట్ డోంట్ ఎక్స్క్లూడ్ ద పూర్. పోతే పోయింది, 10 రూపాయలు ఎక్స్ట్రా తింటారు పూర్ పీపుల్, తినియండి, బట్ రిచ్ని కావాలంటే తీసేయండి తప్ప ఎప్పుడు కూడా పూర్ పీపుల్ని, ఉమెన్ని, ట్రాన్స్జెండర్స్ని, వీళ్ళని ఎప్పుడు కూడా లోవర్ కాస్ట్ పీపుల్ని ఎప్పుడు చూడదు. ఎందుకంటే వాళ్ళకి సొసైటీలో రైట్స్ అనేవి బాగా తక్కువ ఉంటాయి అన్నమాట. సో అండ్ రైట్స్ బేస్డ్ ఇన్క్లూజివ్ అప్రోచ్ ఎన్ష్యూరింగ్ దట్ నో వల్నరబుల్ పాపులేషన్ ఇస్ లెఫ్ట్ బిహైండ్. నేను ఎప్పుడు అదే చెప్తాను, మా ఫాదర్ కూడా ఎప్పుడు అదే అంటారు, పోతే పోయింది 10 రూపాయలు 10 మంది అంటారు, కానీ ఎప్పుడు కూడా ఎవడో తినేస్తున్నాడు ఎక్కువ, రిచ్ పీపుల్ తినేస్తున్నాడు అనేసి నువ్వు పూర్ పీపుల్ యొక్క కడుపు అనేది కొట్టదనమాట. సో ఎప్పుడు ఆ అప్రోచ్ లోపల ఉండాలి, దెన్ ఓన్లీ విల్ బికమ్ అ గ్రేట్ ఐఏఎస్ ఆఫీసర్. సో ఒక మంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతాం. సో tuberculosis is not merely a public health issue but a reflection of systematic failure అంటున్నారు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు జస్ట్ ఇంట్రడ్యూస్ వాట్ ఈస్ టీబీ అట్లీస్ట్. సో ఈ ఆర్టికల్ లో అసలు ఎక్కడ టీబీ అంటే ఏంటో చెప్పలేదు. సో టీబీ అంటే ఏంటో మీకు చెప్పా కదా, దాని గురించి ఏంటో చెప్పి ఇన్ ఇండియాస్ అర్బన్ హెల్త్ గవర్నెన్స్. సో ఇది స్టేట్మెంట్ అనమాట, డైరెక్ట్గా చెప్పేశాడు. క్వశ్చన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, డిస్కస్ విత్ రెఫరెన్స్ టు అర్బనైజేషన్, మైగ్రేషన్ అండ్ హెల్త్ కేర్ డెలివరీ ఛాలెంజెస్. ప్రజెంట్ అర్బనైజేషన్లో ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి, మైగ్రేషన్లో ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి, అండ్ హెల్త్ కేర్ డెలివరీ లోపల ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి. సో ఈ 3 ఆస్పెక్ట్స్ని కూడా నేను ఆర్టికల్లో డిస్కస్ చేస్తాను. ఈ 3 పాయింట్స్ లింక్ చేస్తూ మన ఆన్సర్ అనేది ఫ్రేమ్ చేసుకోండి అనమాట. సో దీస్ ఆర్ ద 2 మెయిన్స్ ఆర్టికల్స్ దట్ వీ హవ్ డిస్కస్ టుడే. సో లెట్స్ డైవ్ ఇన్ టు ప్రిలిమ్స్ ఆర్టికల్స్. న్యూ బంగ్లాదేశ్ ఇండియా టైస్ విల్ అవాయిడ్ మిస్టేక్స్ ఆఫ్ ది పాస్ట్. సో పాస్ట్లో జరిగిన మిస్టేక్స్ని కొత్త బంగ్లాదేశ్ అండ్ ఇండియా టైస్ అనేవి చేస్తుంది అనమాట. సో ఎందుకంటే వి ఆల్ నో షేక్ హసీనా. సో షేక్ హసీనా ఉన్న పీరియడ్ అనేది మన ఇండియాకి ఒక బెస్ట్ గోల్డెన్ పీరియడ్ అంటాం. ఎందుకంటే షేక్ హసీనా ఈజ్ ప్రో ఫ్రెండ్లీ లీడర్ ఆఫ్ ఇండియా అనమాట. సో ఆవామీ లీగ్ ప్రైమ్ మినిస్టర్ కింద చేశారు. బట్ ఆఫ్టర్ హర్ ఎక్స్పల్షన్, ఆవిడ బయటకు వచ్చేయడం వల్ల ఇప్పుడు ఆవామీ లీగ్ ఆవిడ ఇండియాలోనే అసైలం సీక్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు బంగ్లాదేశ్ లోపల బిఎన్పి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, ఖాలిదా జియా. సో ఖాలిదా జియా ఎవరైతే ఉందో వాళ్ళ పార్టీ రూలింగ్లోకి వచ్చింది అనమాట. సో ఇప్పుడు మొన్నటి వరకు మహల్నోబీస్ ఎవరైతే ఉన్నారో, మహల్నోబీస్ కాదు, అతను ఎవరు, ఓఆర్ఎస్కి సంబంధించి. సో అతను అండర్ లోపల ఉండేది గవర్నమెంట్, ట్రాన్సిషన్ గవర్నమెంట్ అన్నాం మనం. బట్ ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చింది, మన ఖాలిదా జియా యొక్క పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ రీసెంట్గా పవర్లోకి వచ్చింది. కాబట్టి నౌ దే వాంట్ టు రీసెట్ టైస్ అనమాట. రీసెంట్గా ఫ్రిక్షన్ వచ్చింది మెయిన్గా బంగ్లాదేశ్ లోపల ఏంటి, అటాక్స్ ఆన్ హిందూస్. సో మెయిన్గా ఆవామీ లీగ్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత మెయిన్గా ఎవరి మీద ఎక్కువ అటాక్ ఆన్ హిందూస్ ఎక్కువయ్యాయి, చాలా మంది హిందూస్ చనిపోయారు అనమాట. సో దీనివల్ల ఇప్పుడు బంగ్లాదేశ్ ఏమంటుంది, దే వాంట్ టు రీసెట్ టైస్ అంటారు. సో ఫాలోయింగ్ పొలిటికల్ చేంజెస్ ఇన్ బంగ్లాదేశ్ ఆఫ్టర్ ఎగ్జిట్ ఆఫ్ షేక్ హసీనా. కాంటెక్స్ట్ అర్థమైంది కదా మీకు. ద న్యూ లీడర్షిప్ అండర్ పిఎం తారీక్ రహమాన్. ఇప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, పిఎం తారీక్ రహమాన్. సిగ్నల్స్ రెసెట్ ఇన్ ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్. ఇప్పుడు ఏమంటున్నారు, ఒక రీసెట్ కోరుకుంటున్నారు అనమాట. ఫోకసింగ్ ఆన్ పీపుల్ టు పీపుల్ ఎంగేజ్మెంట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డైలాగ్. సో ఇప్పుడు మెయిన్గా దేని మీద ఫోకస్ ఉంటుంది, పీపుల్ టు పీపుల్ ఎంగేజ్మెంట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డైలాగ్ టు ఓవర్కమ్ పాస్ట్ టెన్షన్స్. సో డిప్లొమాటిక్ అండ్ పొలిటికల్ షిఫ్ట్ ఏంటి, చేంజ్ ఇన్ లీడర్షిప్. సో బంగ్లాదేశ్ హెస్ ట్రాన్సిషన్ ఫ్రమ్ ఎరా ఆఫ్ షేక్ హసీనా. షేక్ హసీనా పార్టీ పేరేంటి, ఆవామీ లీగ్. ఫాలోయింగ్ August 5, 2024 టు న్యూ గవర్నమెంట్ లెడ్ బై పిఎం తారీక్ రహమాన్. సో ఆవామీ లీగ్ నుంచి మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం, తారీక్ రహమాన్. సో ఇప్పుడు పీపుల్ టు పీపుల్ ఫోకస్ ఎక్కువ ఉంటుందంట. ద న్యూ డిప్లొమాటిక్ స్టాన్స్ ఎంఫసైజెస్ బ్రాడ్ సోషల్ టైస్ ఓవర్ రిలేషన్షిప్ సెంటర్డ్ ఆన్ స్పెసిఫిక్ ఇండివిజువల్ ఆర్ పొలిటికల్ పార్టీస్ టు ఎన్ష్యూర్ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ అండ్ అవాయిడ్ పాస్ట్ మిస్టేక్స్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ ఫాదర్ ఉన్నారు, మీ యొక్క ఫాదర్ వాళ్ళ బ్రదర్ మీకు ఏమవుతారు, బాబాయ్ అవుతారు కదా. సో మీ ఫాదర్కి మీ బాబాయ్కి ఎన్ని గొడవలు ఉన్నాయండి. ఒకప్పుడు మీరు వాళ్ళ ఫ్యామిలీ బాగా క్లోజ్ అనుకోండి, మీకు వాళ్ళ ఫ్యామిలీ లోపల ఉన్న మిగతా వాళ్ళందరికీ, ఇప్పుడు మీరు ఆ ఫ్యామిలీలో మీకు ఉండే కజిన్స్, మీ మదర్, ఇంకా మీ బాబాయ్ వాళ్ళ వైఫ్, వీళ్ళందరికీ ఉన్న రిలేషన్స్ బట్టి వీళ్ళిద్దరు మాట్లాడుకోకపోయినా మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్స్ అనేది అట్లానే కంటిన్యూ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ అదే చెప్తున్నారనమాట. సో బంగ్లాదేశ్ ఇండియా రిలేషన్స్ అనేవి లీడర్స్ బేస్ మీద ఉండకూడదు, ఇట్ హ్యాస్ టు బి బేస్డ్ ఆన్ పీపుల్. అదే చెప్తున్నారు చూడండి. ద న్యూ డిప్లొమాటిక్ స్టాన్స్ ఎంఫసైజెస్ బ్రాడ్ సోషల్ టైస్ ఓవర్ రిలేషన్షిప్ సెంటర్డ్ ఆన్ స్పెసిఫిక్ ఇండివిజువల్స్. సో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, మా ఫాదర్ మాట్లాడిపోతే మా ఫ్యామిలీ అంతా ఇంకెవరితో మాట్లాడడం, అట్లా ఉండకూడదు అనమాట. టు ఎన్ష్యూర్ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ. సో లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కోసం
బైలాటరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎనర్జీ, మెయిన్గా దేని మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎనర్జీ. సో ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్ లైన్ ఏం కట్టబోతున్నాం, ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్ లైన్, ఏ క్రిటికల్ ఎనర్జీ ప్రాజెక్ట్ మెన్షన్ ఫర్ కోఆపరేషన్. ఇట్ క్యారీస్ హై స్పీడ్ డీజిల్ ఫ్రమ్ సిలిగురి టు పార్బతీపూర్. సో మెయిన్గా బంగ్లాదేశ్ లోపలికి వెళ్తుంది అనమాట. సో ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్ లైన్ మనం పిలుస్తున్నాం అనమాట. సో సిలిగురి నుంచి మనం ఎక్కడ పంపిస్తున్నాం, సిలిగురి నుంచి మనం ఎక్కడికి పంపిస్తున్నాం అన్న, డోరీ అన్న, సిలిగురి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం మనం, పార్వతీపూర్కి ఇది వెళ్తుంది అనమాట. సో క్రిటికల్, ఇట్ క్యారీస్ హై స్పీడ్ డీజిల్ ఫ్రమ్ సిలిగురి టు పార్వతీపూర్. సో బంగ్లాదేశ్కి వెళ్తుంది అనమాట. సో ఎనర్జీ క్రైసిస్ మేనేజ్మెంట్, reference to India sending 5,000 tons of high-speed diesel to Bangladesh to mitigate energy shortage caused by regional instability. ఇప్పుడు చూసాం కదా, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్రైసిస్ వల్ల మనం ఎంత ఎఫెక్ట్ అయ్యామో బంగ్లాదేశ్ మనకంటే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మన దగ్గర అట్లీస్ట్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఉంటాయి, ఎస్పీఆర్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర అది ఉండదు అనమాట. వాటర్ డిప్లొమసీ, గంగా వాటర్ ట్రీటీ అనమాట, మెన్షన్ యాజ్ ఎ కీ ఐటమ్ ఫర్ రెన్యూవల్. సో 1996 ట్రీటీ ఈజ్ 30-year అగ్రిమెంట్ ఫర్ షేరింగ్ ద వాటర్స్ ఆఫ్ గంగా రివర్ అట్ ఫరక్కా బ్యారేజ్. ఈ ఫరక్కా బ్యారేజ్ దగ్గర వాటర్ ఏదైతే డైవర్షన్ ఉందో ఇది ఒక 30 years అగ్రిమెంట్ అనమాట. ఈ సెట్ టు ఎక్స్పైర్ ఇన్ 2026. సో గంగా వాటర్ ట్రీటీ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే అది ఒక 30 years అరేంజ్మెంట్ ఎండ్ అయిపోతుంది, మేకింగ్ ఇట్స్ రీనెగోసియేషన్ ఏ హై ప్రయారిటీ డిఫికల్ట్ ఇష్యూ అనమాట. సో సెక్యూరిటీ అండ్ బార్డర్ అరేంజ్మెంట్, సో బార్డర్ ఫైరింగ్ ఏ రికరింగ్ పాయింట్ ఆఫ్ ఫ్రిక్షన్. మెయిన్గా బార్డర్ ఏరియాస్లో మనం ఏం చూస్తున్నాం, ఇన్ఫిల్ట్రేషన్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ బార్డర్ ఫైరింగ్ అవుతుంది. ఇండియా స్టాన్స్ ఏంటి, యాక్షన్స్ ఆర్ డైరెక్టెడ్ అట్ క్రిమినల్ గ్యాంగ్స్ అండ్ స్మగ్లర్స్ టు మెయింటైన్ బార్డర్ సెక్యూరిటీ. సో మెయిన్గా వాళ్ళ మీద యాక్షన్స్ చేశారు. బంగ్లాదేశ్ స్టాన్స్ ఏంటి, కాల్స్ ఫర్ జీరో బార్డర్ కిల్లింగ్. సో బార్డర్ దగ్గర ఎవరిని చంపొద్దు అనేసి బంగ్లాదేశ్ చెప్తుంది. ఆర్గ్యూయింగ్ దట్ సస్పెక్ట్ షుడ్ బి అప్రిహెండెడ్ అండ్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ ప్రాసెస్ రాదర్ దెన్ బీయింగ్ ఫైర్డ్ అపాన్. సో మీరు కాల్చియొద్దు, జీరో బార్డర్ కిల్లింగ్ అనేసి ఎవరు చెప్తున్నారు, బంగ్లాదేశ్. బట్ ఇండియా ఏం చెప్తుంది, సో మెయిన్గా క్రిమినల్ గ్యాంగ్స్, స్మగ్లర్స్, ఇన్ఫిల్ట్రేటర్స్ వచ్చేస్తున్నారు, వాళ్ళని కాపాడాలంటే వాళ్ళ మీద ఫైరింగ్ చేయాలనేసి ఇండియా స్టాండ్స్ అనమాట. ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. సెక్యూరిటీ అండ్ బార్డర్ మేనేజ్మెంట్, వాటర్ డిప్లొమసీ, గంగా వాటర్ ట్రీటీ ఎండ్ అయిపోతుంది, 30 years అగ్రిమెంట్ అది. సో నెక్స్ట్ బైలాటరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనర్జీ. సో బంగ్లాదేశ్ ఇండియా ఫ్రెండ్షిప్ పైప్ లైన్ ఏదైతే ఉందో సిలిగురి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది, పార్వతీపూర్ తీసుకెళ్ళిపోతుంది అది. సో ఇవన్నీ కూడా ప్రెసెంట్ ఇష్యూస్ ఉన్నాయి. సో వీటి గురించి మాట్లాడబోతున్నారు. సో వీ హ్యావ్ టు సీ హౌ దిస్ విల్ టేక్. With reference to India-Bangladesh relations, consider the following statement. So Bangladesh is a key partner in India's Act-East policy and connectivity with Northeast. So very, very important. So mainland India టు నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్ చేయడానికి ఒక నేరో స్ట్రెచ్ ఉంటుంది, ఏంటది, సిలిగురి కారిడార్. సో ఈ సిలిగురి కారిడార్ కాకుండా బైపాస్ చేసి నార్త్ ఈస్ట్ లోకి వెళ్ళడానికి మనకి బంగ్లాదేశ్ అనేది కీ పార్ట్నర్ అనమాట. సో బంగ్లాదేశ్ చాలా ఇంపార్టెంట్ కింద యాక్ట్ చేసింది. ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్ లైన్స్ రిలేటెడ్ టు సప్లై ఆఫ్ న్యాచురల్ గ్యాస్ ఫ్రమ్ బంగ్లాదేశ్ టు డీజిల్, ఇండియా కాదు, ఇండియా టు బంగ్లాదేశ్. సో సిలిగురి నుంచి మనం ఎక్కడ పంపించబోతున్నాం, ఇండియా టు బంగ్లాదేశ్ వెళ్ళిపోతుంది, హై స్పీడ్ డీజిల్ వెళ్ళిపోతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. థర్డ్, border management issues including civilian casualties have been a source of tension between two countries. So మెయిన్గా మన వాళ్ళు కాల్ చేస్తున్నారనేసి బంగ్లాదేశ్ వాళ్ళ ఇష్యూ. సో 1 and 3 are right. సెకండ్ స్టేట్మెంట్ ఎందుకు రాంగ్, ద ఫ్రెండ్షిప్ పైప్ లైన్ సో విచ్ కనెక్ట్స్ సిలిగురి టు పార్వతీపూర్ ఇస్ ఫర్ డీజిల్ సప్లై ఫ్రమ్ ఇండియా టు బంగ్లాదేశ్, నాట్ న్యాచురల్ గ్యాస్. సో సెకండ్ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్షిప్ పైప్ లైన్ అనేది ఏం సెండ్ చేస్తాం మనం, డీజిల్ సప్లై చేస్తాం అనమాట ఫ్రమ్ సిలిగురి to సిలిగురి టు పార్వతీపూర్. సో మెయిన్గా హై స్పీడ్ డీజిల్, హెచ్ఎస్డి అన్న హై స్పీడ్ డీజిల్ని మనం పంపిస్తాం అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్, సుప్రీం కోర్ట్ రిఫ్యూజెస్ టు ఇంటర్ఫియర్ విత్ ఎన్వైరన్మెంటల్ నాడ్ టు కేరళస్ కోజికోడ్ వైనాడ్ టన్నల్ ప్రాజెక్ట్ అనమాట. సో కోజికోడ్ వైనాడ్ టన్నల్ ప్రాజెక్ట్ మీదకి వీళ్ళు వెళ్ళని చెప్పేస్తారు అనమాట సుప్రీంకోర్టు. సో ఆ పర్స్పెక్టివ్లో ఈ ఆర్టికల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ మధ్య ప్రతి కేసుని కూడా ఎన్వైరన్మెంటల్ పర్స్పెక్టివ్లో సుప్రీంకోర్టుకి తీసుకెళ్ళిపోతున్నారు. సో దాని ద్వారా సుప్రీంకోర్టు ఇప్పుడు ఏమన్నది, జ్యుడిషియల్ రిస్ట్రైంట్ నేను దోరను, ఇట్ ఈస్ అన్ ఎగ్జిక్యూటివ్ డెసిషన్. సో ఎందుకు మనకి 3 organs ఆఫ్ ది గవర్నమెంట్ ఉంటాయి, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ముగ్గురు ఉంటారు. ఒకరి దాంట్లో ఒకరు వెళ్ళిపోకూడదు. జ్యుడిషియరీ హ్యాస్ టు రిస్ట్రైంట్ అనమాట అట్ సమ్ పాయింట్. సో అదే చెప్తుంది సుప్రీం కోర్ట్
The Supreme Court declined to interfere with environmental clearance granted for Kozhikode Wayanad Tunnel project in Kerala, emphasizing judicial restraint and directing stakeholders to approach NGT. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి అనుమంది ఫర్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్. సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎప్పుడు ఫామ్ అయింది? 2010. సో 2010లో మన ఎన్జిటి ఫామ్ చేసిన దాని యొక్క ప్రిన్సిపల్ బెంచ్ ఎక్కడ ఉంది? చెన్నై లోపల ఉందన్నమాట. సో ఇట్స్ ట్రిబ్యునల్ అనమాట. సో ట్రిబ్యునల్ యొక్క జ్యూరిడిక్షన్ ఎవరి కిందకి వస్తుంది? హైకోర్ట్స్ కింద వస్తుంది. ఈ కోజికోడ్ వైనాడ్ టన్నల్ ప్రాజెక్ట్ గురించి అక్కడికి వెళ్ళమంది. సో ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ ఓవర్వ్యూ అండ్ కనెక్టివిటీ. సో కనెక్ట్స్ కోజికోడ్ అండ్ వైనాడ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ కేరళ. ఈ కోజికోడ్ వైనాడ్ టన్నల్ ప్రాజెక్ట్ అనేది ఎవరైనా కనెక్ట్ చేస్తుంది? కోజికోడ్ టు వైనాడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎ ట్విన్ ట్యూబ్ టన్నల్ కారిడార్ డిజైన్ టు బైపాస్ ద కంజెస్టెడ్ అండ్ ల్యాండ్స్లైడ్ ప్రోన్ మౌంటైన్ పాసెస్. సో ట్విన్ ట్యూబ్ టన్నల్ అనమాట. సో మెయిన్గా బైపాస్ చేయడానికి కంజెస్టెడ్ అండ్ ల్యాండ్స్లైడ్ ప్రోన్ మౌంటైన్ పాసెస్. స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి? లేబుల్డ్ బై సుప్రీం కోర్ట్ యాజ్ అ ప్రాజెక్ట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. సో ఈ ప్రాజెక్ట్ ఏం చెప్పింది సుప్రీం కోర్టు? ప్రాజెక్ట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అని చెప్పింది అనమాట. సో ఇట్లాంటి ప్రాజెక్ట్ని ఆపడానికి ట్రై చేయొద్దు. అండ్ లైఫ్ లైన్ ఫర్ ల్యాండ్స్ స్టార్వుడ్ స్టేట్ లైక్ కేరళ. సో కేరళ లోపల మెయిన్గా ల్యాండ్ లేదు కాబట్టి ఎట్లాంటి ప్రాజెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ లైఫ్ లైన్ కింద యాక్ట్ చేయబోతుంది. విచ్ ఫేసెస్ సివియర్ రోడ్ బాటిల్ నెక్స్ అండ్ హై పాపులేషన్ డెన్సిటీ. సో పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంది, రోడ్ అనేది కరెక్ట్గా లేనప్పుడు ఇట్ విల్ బి ద లైఫ్ లైన్ ఆఫ్ కేరళ. సో కొంతమందికి ఫారెస్ట్ ఉండదు అనమాట, బట్ కేరళకి ఫారెస్ట్ ఎక్కువ ఉంది, రిచ్ రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళకి ల్యాండ్ ఏరియా తక్కువ ఉందన్నమాట. సో ఈ కోజికోడ్ వైనాడ్ టన్నల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ అ ట్విన్ ట్యూబ్ టన్నల్ కారిడార్. సో ఎన్వైరన్మెంటల్ అండ్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ ఏంటి? ద లీగల్ ఛాలెంజ్ రివాల్వ్డ్ అరౌండ్ ద categorization of project under EIA notification. So category A projects ఏంటి? They require mandatory prior environmental clearance from central government MOEFCC on the recommendation of expert appraisal committee. Category B projects ఏంటి? These are appraised by the state level expert committees and state environmental and impact assessment authority. Key legal point ఏంటి? The petitioners argued that project was processed hurriedly at the state level, but the court noted that the central expert appraisal committee had eventually accorded approval subject to rigorous safety conditions అన్నమాట. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే హరీబరీగా ఈ ప్రాజెక్ట్కి క్లియరెన్స్ ఇచ్చేసారు అనేసి యాక్టివిస్ట్ చెప్తున్నారు. సో ఎకలాజికల్ సెన్సిటివిటీ వెస్టర్న్ ఘాట్స్. సో లొకేషన్ సెన్సిటివిటీ. ద టన్నల్ ఈస్ డీప్ విత్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఎకలాజికలీ ఫ్రెజైల్ రీజన్. సో వెస్టర్న్ ఘాట్స్ అనేది మీ అందరికీ తెలిసి బయోడైవర్సిటీ హాట్స్పాట్ కూడా ఇది. సో ఇక్కడ బయోలాజికల్లీ చాలా ఇంపార్టెంట్. బయోడైవర్సిటీ అనేది చాలా అంటే చాలా ఎక్స్పాన్సివ్గా ఉంటుంది కాబట్టి ఇది ఒక ఫ్రెజైల్ రీజన్. ప్రాక్సిమిటీ టు ప్రొటెక్టెడ్ ఏరియాస్. ద ప్రాజెక్ట్ సైట్ ఈస్ నియర్ టు నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ పక్కనే ఉంటుంది. ఇండియాస్ ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ అనమాట. సో విచ్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అండర్ యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్. సో ఇవన్నీ కూడా చదువుకోవాలన్నమాట మీరు ఎన్వైర్న్మెంట్లో. సో నేను ఎన్వైర్న్మెంట్ క్లాసెస్ ఎల్టిక్స్ క్లాసెస్లో చెప్పాను, ఎవరెవరికైతే తెలుసో పర్లేదు, లేకపోతే యూ హ్యావ్ టు స్టడీ. డిజాస్టర్ కాంటెక్స్ట్ లోపలికి వెళ్తే ద 2024 వైనాడ్ ల్యాండ్ స్లైడ్ విచ్ కాజ్డ్ 420 deaths was cited as a reason for caution, highlighting the risk of using blasting or vibrations in landslide. సో మెయిన్గా ఇప్పుడు ఈ టన్నల్ కట్టాలంటే బ్లాస్ట్లు అవన్నీ చేయాలి కదా, మళ్ళీ అట్లాంటి ల్యాండ్ స్లైడ్స్ అవ్వచ్చు అనేసి ఆథర్స్ ఎన్వైర్న్మెంటల్ యాక్టివిస్ట్ యొక్క మెయిన్ ప్రాబ్లం. సో జ్యుడిషియల్ అండ్ రెగ్యులేటరీ బాడీస్ ఏంటి? సుప్రీం కోర్ట్. ద కోర్ట్ అప్లైడ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ బ్యాలెన్సింగ్ అర్జెంట్ నీడ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ఎన్వైర్న్మెంటల్ సేఫ్ గార్డ్స్. సో మనకి డెవలప్మెంట్ కావాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్లోనే ఉంది. డెవలప్మెంట్ హ్యాస్ టు బి ఫోకస్డ్ విత్ ఎన్వైర్న్మెంటల్ ప్రిన్సిపల్స్. సో డెవలప్మెంట్ లేకపోతే ఎట్లా? ఇండియా లాంటి కంట్రీకి ఇప్పుడు డెవలప్మెంట్ లేకపోతే ఎట్లా డెవలప్డ్ కంట్రీ అవుతాం? ఇట్ రిఫ్యూజ్డ్ టు స్టాప్ ద ప్రాజెక్ట్ బట్ మ్యాండేటెడ్ స్ట్రిక్ట్ కంప్లైంట్స్ విత్ సేఫ్టీ కండిషన్స్. సో అది ప్రాజెక్ట్ని అయితే ఆఫ్ చేయని చెప్పింది, ఎందుకంటే ఇట్ హ్యాస్ బీన్ సీన్ యాజ్ అ లైఫ్ లైన్ ఆఫ్ కేరళ అన్నమాట. సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. The Supreme Court granted the petitioners liberty to approach the NGT. సో మీరు కావాలనుకుంటే ఎక్కడికి వెళ్ళండి? NGTకి వెళ్ళమంది. ఇఫ్ ఎనీ ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ ఆర్ వైలేటెడ్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్స్. ఒకవేళ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు ఏదైనా ఎన్వైరన్మెంటల్ ప్రిన్సిపల్ని వైలేట్ చేస్తే మీరు ఎక్కడికి వెళ్ళొచ్చు? NGTకి వెళ్ళొచ్చు అని సుప్రీం కోర్ట్ చెప్పింది. నోట్, NGT is a specialized body. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసిన ఇందాకే చెప్పాను 2010. సో అండ్ ఇట్ ఈస్ ఎ స్టాచ్యుటరీ బాడీ, ఇట్స్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. గుర్తుపెట్టుకోండి, NGT ఈజ్ ఎ స్టాచ్యుటరీ బాడీ, నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ ఫర్ ఎఫెక్టివ్ అండ్ expeditious disposal of cases related to environmental pollution. సో మెయిన్గా NGT అనేది మెయిన్గా ఏ యాక్ట్స్ చూసుకుంటుంది? ఎయిర్ యాక్ట్, వాటర్ యాక్ట్, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ యాక్ట్, ఈ అన్ని యాక్ట్స్కి సంబంధించి మొత్తం లీగల్ గైడెన్స్ ఎవరు చూసుకుంటారు? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చూసుకుంటారు అనమాట.
With reference to environmental governance in India, consider the following statement. The National Green Tribunal was established under NGT Act to handle environmental disputes. అవునా కాదు? NGT Act 2010లో పెట్టాం. అందుకే NGTని ఏమని పిలిచాను మీకు? ఇట్స్ ఏ స్టాచ్యుటరీ బాడీ. దీని గురించి సపరేట్ యాక్ట్ పాస్ చేసాం. The environmental impact assessment process in India is legally mandated under ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది మన ఇండియా లోపల మెయిన్గా ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద మనం చేస్తూ ఉంటాం అనమాట. సో దాని గురించి రెగ్యులేషన్స్ కూడా తీసుకొచ్చాం. ఇక్కడ మీకు చూపించాను అది ఈఐఏ నోటిఫికేషన్ వచ్చిందనమాట. ఈఐఏ నోటిఫికేషన్ ప్రకారం మనం చేస్తున్నాం. థర్డ్, Supreme Court cannot decline to hear environmental cases once a petition filed under Article 32. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 32 వచ్చినప్పటికీ మీకు ఒక పాయింట్ గుర్తుండాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పాలిటీ పర్స్పెక్టివ్. యాజ్ ఎ పాలిటీ టీచర్ నేను మీకు ఒక పాయింట్ చెప్పాలి. ఆర్టికల్ 32 గివ్స్ రైట్స్ టు ఇండివిజువల్స్. ఆర్టికల్ 32 గివ్స్ ఏంటి? రైట్స్ టు ఇండివిజువల్స్ to approach సుప్రీం కోర్ట్ ఇన్ వైలేషన్ ఆఫ్ రిట్. ఒకవేళ నీ యొక్క రైట్స్ అనేవి వైలేట్ అయితే రిట్స్ రూపంలో నువ్వు అక్కడికి వెళ్ళొచ్చు, సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు, నీ యొక్క ఫైల్ చేయొచ్చు, కేసు ఫైల్ చేయొచ్చు. ఎవరైనా జైబీమ్ మూవీ చూస్తే అదే చూస్తారు. జైబీమ్ మూవీ లోపల సూర్య యొక్క మెయిన్ థింగ్ ఏంటి? హైకోర్టు యాక్సెప్ట్ చేయాలి ఆ హెబియస్ కార్పస్ రిటర్న్ అనేది. సో రైట్ టు అప్రోచ్ ది సుప్రీం కోర్ట్ అనేది నీ యొక్క రైట్. బట్ అది యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలనేది ఎవరి చేతిలో ఉంటుంది? సుప్రీం కోర్టు చేతిలో ఉంటుంది. నువ్వు పట్టుకొని వెళ్ళిన ప్రతిదీ కూడా సుప్రీం కోర్టు యాక్సెప్ట్ చేయదు. సుప్రీం కోర్టు యాక్సెప్ట్ చేయాలంటే అందులోపల ఏముండాలి? సబ్స్టాన్స్ ఉండాలి. సబ్స్టాన్స్ ఉంటేనే. ఇప్పుడు మీ ఇంట్లో బంగారం పోయింది, మీరు బంగారం పోతే మనీ సార్ తీస్తారు అన్నారు. మనీ సార్ తీస్తారంటే దానికి ఒక రీజన్ ఉంటుంది కదా. నేను మీ ఇంటికి రావాలి, మీ ఇంట్లో ఆ టైంలో నేను ఉండాలి, ఏదైనా ఒక సీసీటీవీ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే నన్ను అరెస్ట్ చేయడానికి ఉంటుంది అనమాట. సేమ్ అట్లానే మీరు పట్టుకెళ్ళిన ప్రతిదీ కూడా సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయడం లేదు. ఒకవేళ అది కనుక ఆర్టికల్ 32కి లింక్ చేయకపోతే దాన్ని డిక్లైన్ కూడా చేయొచ్చు అనమాట. అదే చెప్తుంది, సుప్రీం కోర్ట్ కెనాట్ డిక్లైన్ కాదు, కెన్ డిక్లైన్ టు హియర్ ఎన్వైరన్మెంటల్ కేసెస్ వన్స్ పిటిషన్ ఇస్ ఫైల్డ్ అండర్ ఆర్టికల్ 32. వాళ్ళు పిటిషన్ ఫైల్ చేసినంత మాత్రాన పక్కాగా చదవాలని లేదు. సో థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో 3 తీసేసేయండి. కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ 1 and 2. సో గుర్తుపెట్టుకోండి, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్. సో ఎవరెవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఇవన్నీ ప్రిపేర్ అవుతారో ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ మీద క్వశ్చన్ రాకుండా ఉండదు. ఈ ఏరియా అనేది అంత స్ట్రాంగ్ ఏరియా అనమాట. సో ఇది మెయిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ ఫోకస్ ఆన్ ఇట్. అండ్ లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇనిషియేటివ్స్ మస్ట్ ఫోకస్ ఆన్ హై ఇంపాక్ట్ ప్రాజెక్ట్ ఎక్స్పర్ట్స్. సో మెయిన్గా సిఎస్ఆర్ అంటే ఏంటి? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. గుర్తుపెట్టుకోండి, సిఎస్ఆర్ అంటే ఏంటి? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే కాన్సెప్ట్ మనం ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసాం? త్రూ కంపెనీస్ యాక్ట్ 2013. సో కంపెనీస్ యాక్ట్ 2013 ద్వారా మనం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసాం. ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు ఇంట్రడ్యూస్. సో ఇట్లాంటి ఒక కాన్సెప్ట్ని, లీగల్లీ బైండింగ్ కాన్సెప్ట్ని డెవలప్డ్ కంట్రీస్ కూడా ఇంట్రడ్యూస్ చేయలేదు, మనం ఇంట్రడ్యూస్ చేసాం అనమాట. మనం ఏం చెప్పామంటే 2% ఆఫ్ 3 years ప్రాఫిట్, 3 years నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో వచ్చిన దాని యావరేజ్ ప్రాఫిట్లో 2% ఖర్చు పెట్టాలి. సో అకార్డింగ్ టు కంపెనీస్ యాక్ట్ 2013. గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్ లోపల ఖర్చు పెట్టాలి. సో దానికంటూ కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి, ఏంటో చెప్తాను మీకు. At the Hindu Deep Tech Summit, experts emphasize that CSR should shift from compliance driven spending to high impact. సో కంప్లైన్స్ ఎలాగోలాగా 2% ఖర్చు పెట్టడం వేరు. హై ఇంపాక్ట్ ఇన్నోవేషన్ లెడ్ ఇంటర్వెన్షన్స్ ఎస్పెషల్లీ ఇన్ ఏరియాస్ లైక్ డీప్ టెక్, సోషల్ ఇంపాక్ట్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్, ఇక్కడ ఖర్చు పెట్టడం వేరు అనమాట. సో దానికి సంబంధించి చెప్తున్నారు. సో మెయిన్గా డీప్ టెక్, సోషల్ ఇంపాక్ట్, మెయిన్గా సోషల్ ఇంపాక్ట్ జరిగే ఏరియాస్లో, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ జరిగే ఏరియాస్ లోపల ఖర్చు పెట్టమన్నారు. ప్రిలిమ్స్ కాన్సెప్ట్, statutory framework for CSR in India. While the article discusses high impact projects, the underlying legal concepts are essential. So Companies Act 2013, India was the first country to make CSR mandatory. చెప్పా కదా, CSR ని మ్యాండేట్ చేసిన ఫస్ట్ కంట్రీ ఎవరు? ఇండియా. అండర్ సెక్షన్ 135. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ ఎన్నిసార్లు అడిగినా తక్కువే, ఎందుకంటే CSR ఇస్ ద ఫ్యూచర్. యాజ్ ఇండియా వాంట్ టు బికమ్ ఏ క్యాపిటలిస్ట్ కంట్రీ. మన డెవలప్డ్ కంట్రీ అవుదాం అనుకుంటే ప్రైవేట్ పార్టిసిపేషన్ కావాలి. సో ఇప్పుడు వాళ్ళే కంట్రీని మొత్తాన్ని రూల్ చేస్తా అన్నప్పుడు వాళ్ళు ఆబ్వియస్లీ సోషల్ ఇంపాక్ట్ కలిగే ఇనిషియేటివ్స్ని లాంచ్ చేయాలి. కంపెనీస్ మీటింగ్ ఎనీ ఆఫ్ దీస్ 3 criteria ఇన్ ద ప్రిసీడింగ్ ఇయర్స్. సో నార్మల్గా ఎనీ ఆఫ్ ది 3 criteria ఉండాలి. ఫస్ట్ నెట్వర్త్ ఎంత? 500 కోట్ల కంటే ఎక్కువ ఉండాలి. టర్న్ ఓవర్ ఎంత? 1000 crores కంటే ఎక్కువ ఉండాలి. నెట్ ప్రాఫిట్ ఎంత? 5 crores కంటే ఎక్కువ ఉండాలి.
ఎనీ ఆఫ్ దీస్, ఒకటే ఆల్ ఆఫ్ దీస్ కాదు, ఎనీ ఆఫ్ దీస్, ఇందులో ఒకటి మీట్ అయినా చాలు. ఎనీ ఆఫ్ ది అబౌవ్ 3 criteria, ఎయిదర్, నాట్ ఆల్. సో నెట్ వర్త్ 500 కోట్ల కంటే ఎక్కువ, టర్న్ ఓవర్ 1000 crores కంటే ఎక్కువ, నెట్ ప్రాఫిట్ 5 crores కంటే ఉంటే స్పెండింగ్ ఎంత ఖర్చు పెట్టాలి? 2%. గుర్తుపెట్టుకోండి, 2% ఆఫ్ ది యావరేజ్ నెట్ ప్రాఫిట్స్ డ్యూరింగ్ ద 3 immediate preceding financial years. సో లాస్ట్ 3 years వచ్చిన యావరేజ్ ప్రాఫిట్ లోపల 2% ఖర్చు పెట్టాలి. CSSR as a catalyst for deep tech and R&D. సో CSR ఇండియా లోపల R&D అంత జస్ట్ 0.7% ఆఫ్ జీడిపి. ఇండియా లోపల R&D అనేది బాగా తక్కువ ఉంది కాబట్టి CSRని ఎక్కడ ఎక్కువ ఖర్చు పెట్టమంటున్నారు? డీప్ టెక్నాలజీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ. అక్కడ ద ఆర్టికల్ ఇంట్రడ్యూసెస్ ఎ షిఫ్ట్ ఫ్రమ్ చెక్ లిస్ట్ ఫిలాంథ్రఫీ, ఏదో ఖర్చు పెట్టే దగ్గర నుంచి టు ఏ డీప్ టెక్ సపోర్ట్. డీప్ టెక్ సపోర్ట్ ఏంటి? రిఫర్స్ టు స్టార్ట్అప్ బేస్డ్ ఆన్ టాంజిబుల్ ఇంజనీరింగ్ ఇన్నోవేషన్స్, సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్. ఎగ్జాంపుల్ AI, బయోటెక్, రోబోటిక్స్, అన్నిటిని కూడా ఏమంటాం మనం? డీప్ టెక్నాలజీస్ అంటాం అనమాట. సో R&D ఇన్ CSR. సో Schedule 7 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ అలౌస్ CSR ఫండ్స్ టు బి యూజ్డ్ ఫర్ R&D. సో CSR ఫండ్స్ని R&Dకి యూజ్ చేయొచ్చు అని Schedule 7 డైరెక్ట్గా చెప్తుంది. ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ అనమాట. సో R&D లోపల ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదని మీ అందరూ చాలా డౌట్ ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, వాటి మీద పెట్టచ్చు. ఇక్కడ ఏంటి? R&D అంటున్నారు, మనిస్తారు అనుకోవచ్చు. బట్ షెడ్యూల్ 7 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ డైరెక్ట్గా దాని గురించి మాట్లాడుతుంది. ఇంక్యుబేటర్స్. సో కంట్రిబ్యూషన్స్ టు పబ్లిక్లీ ఫండెడ్ ఇంక్యుబేటర్స్ లైక్ IITs, IIMs are eligible for CSR activities. The article emphasizes that funding from these incubators de-risks innovation by testing solutions in real world settings అనమాట. సో ఇంక్యుబేటర్స్ డైరెక్ట్గా ఫండింగ్ ఇవ్వడం వల్ల బెనిఫిట్ అది ఉంటుంది. సో అడ్మినిస్ట్రేటివ్ అండ్ రెగ్యులేటరీ బాడీస్. సో కంపెనీస్ యాక్ట్ మొత్తాన్ని ఎవరు చూసుకుంటారు? మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, అదే దాన్ని ఏమంటాం? MC అంటాం అనమాట. సో మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ద ప్రైమరీ రెగ్యులేటర్ ఫర్ CSR కంప్లైంట్స్ ఇన్ ఇండియా. సో CSR కంప్లైంట్స్ సంబంధించి ఎవరు ప్రైమరీ రెగ్యులేటర్ అంటే మీరు ఏం పెట్టాలి? Ministry of Corporate Affairs. High level committee on CSR, often referenced in prelims regarding recommendations to expand the scope of CSR అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఎగ్జాంపుల్ ఏంటి? ఇంజెట్టి శ్రీనివాస్ కమిటీ అనమాట. ఈ CSR గురించి మనం ఒక కమిటీ కూడా వేసాం, దాని పేరేంటి? ఇంజెట్టి శ్రీనివాస్ కమిటీ. సో UPSC MCQ with reference to corporate social responsibility in India, consider the following statement. CSR provisions are governed under Companies Act 2013. అవునా కాదు? సో Companies Act 2013 ప్రకారం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రొవిజన్స్ అనేవి గవర్న్ అవుతాయి. నెక్స్ట్, కంపెనీస్ ఆర్ మ్యాండేటెడ్ టు స్పెండ్ అట్లీస్ట్ 2% ఆఫ్ ద యావరేజ్ నెట్ ప్రాఫిట్ ఫర్ అట్లీస్ట్ 3 years. సో అది సెకండ్ స్టేట్మెంట్. Both 1 and 2 are correct. So both the statements are correct అనమాట. So these are the 5 articles that we have discussed in a comprehensive way. CSR గురించి కంప్లీట్ డెప్త్గా చూసుకున్నాం. సో మెయిన్గా సుప్రీంకోర్టు రిట్కి సంబంధించి ఒక పాలిటీ, ఒక మంచి ఆర్టికల్ చూసాం. మెయిన్గా ప్రాజెక్ట్ కోజికోడ్ వైనాడ్ గ్రీన్ టన్నల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ట్విన్ ట్యూబ్ టన్నల్ కారిడార్ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ లైఫ్ లైన్ ఫర్ కేరళ. ఆ ప్రాజెక్ట్ గురించి చూసుకోండి. సో ఇంకా సిల్గురి పార్వతీపుర హై స్పీడ్ డీజిల్ గురించి చూసుకున్నాం. బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్ లైన్ గురించి. నెక్స్ట్, మన అర్బన్ ఏరియాస్లో ఉన్న ప్రాబ్లమ్స్, ఫెయిల్యూర్ వల్ల టీవీ ఎలా ఇంపాక్ట్ అయిందో చూసుకున్నాం. అండ్ లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే అండ్ ద ఫస్ట్ ఆర్టికల్ ఏదైతే మెయిన్స్ ఆర్టికల్ ఉందో ఏంటది? క్లైమేట్ చేంజ్ యాజ్ అ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ. సో దాని గురించి కూడా డిస్కస్ చేసాం. సో దీస్ ఆర్ ది 5 articles that I have discussed comprehensively. మన LTX క్లాసెస్లో TGPSC గ్రూప్ 1 ఇన్ఫినిటీ కోర్స్ ఉంది. కంప్లీట్ సిలబస్ కవరేజ్, NCERT ఫౌండేషన్, టెస్ట్ సిరీస్ అన్నీ వస్తాయి. 70,000 విత్ EMI ఆప్షన్ 5,000. ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఎట్ విశాఖపట్నం. సేమ్ మన దగ్గర APPSC గ్రూప్ 1 ఇన్ఫినిటీ కూడా ఉంది. AP హిస్టరీ, AP ఎకానమీ, AP జోగ్రఫీతో పాటు కంప్లీట్ సిలబస్ లైవ్ ప్లస్ రికార్డెడ్ లైఫ్ టైం క్యాంపస్ లైఫ్ టైం వ్యాలిడీతో వస్తుంది. NCERT ఫౌండేషన్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్తో వస్తుంది అనమాట. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ ఆప్షన్ ఇన్ఫినిటీ బయట ఆప్షన్స్తో పోలిస్తే మన దగ్గర చాలా తక్కువ కాస్ట్ ఆప్షన్స్ దొరుకుతాయి అన్నమాట. PSIR, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ ఇవన్నీ కూడా 30,000కి మన దగ్గర ఉంటాయి. బయట అయితే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి అనమాట. విత్ EMI ఆప్షన్ 5,000 పర్ మంత్ వస్తుంది అనమాట. అండ్ UPSC ఇన్ఫినిటీ. సో UPSC ఇన్ఫినిటీ ఇస్ అవర్ ఫ్లాగ్షిప్ కోర్స్. GS ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కూడా ఇంటిగ్రేటెడ్గా టాప్ లెవెల్ ఫ్యాకల్టీ చేత టీచ్ చేయించబడుతుంది. NCERT ఫౌండేషన్ బేసిక్స్ నుంచి చెప్తాం అనమాట. విచ్ ఆర్ ప్రీ రిక్విజిట్ ఫర్ UPSC ప్రిపరేషన్. కరెంట్ అఫైర్స్ ఎవ్రీడే మార్నింగ్ హిందూ అనాలిసిస్ నేను చెప్తున్నాను. యాప్లో కరెంట్ అఫైర్స్ PD 365 కూడా ఇప్పుడు నేనే చెప్తున్నాను అనమాట. రెండు కూడా నేనే కవర్ చేస్తాను. CSAT, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అన్నీ కూడా ఇంటిగ్రేటెడ్గా మనం ఒకే ఒక UPSC ఇన్ఫినిటీ ప్యాకేజ్లు ఇస్తున్నాం.
80,000 రూపీస్ది మీకు 8,000 ఈఎంఐ పర్ మంత్ వస్తుంది అనమాట. సో ఎవరైతే ఇప్పుడు పూర్ అండ్ రూరల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది, అండ్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళే స్టూడెంట్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో తెలుగు మీడియంలో అందుబాటులో కలదు. ఇప్పుడు నా ఎల్టెక్స్ క్లాసెస్ ఈజ్ అవైలబుల్ ఇన్ తెలుగు యాజ్ వెల్. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 78938995553. సో 78938995553 ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు ఈ కోర్సెస్ యొక్క అన్ని డీటెయిల్స్ కూడా దొరుకుతాయి అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ హిందూ అనాలిసిస్. నా హిందూ అనాలిసిస్ వాచ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మన ఎల్టెక్స్ క్లాసెస్లో నేను క్వాలిటీ డీల్ చేశాను, ఎన్వైర్న్మెంట్ డీల్ చేశాను, ప్రజెంట్ PD365 డీల్ చేస్తున్నాను. సో ఇవన్నీ కోర్సెస్ కూడా నేనే డీల్ చేశాను. సో ఇవన్నీ తీసుకుంటే మీ యొక్క బెనిఫిట్ ఏంటంటే యూపీఎస్సీ లెవెల్, టాప్ లెవెల్, ఇంకా యొక్క క్లాసెస్ అంటే మీకు కంప్లీట్ సబ్జెక్ట్ మీద అవగాహన వస్తుంది అనమాట. ఈ మూడు కూడా నేనే డీల్ చేస్తాను. మీరు హ్యాపీగా భయపడకుండా హ్యాపీగా డెమో క్లాసెస్ విని మరీ తీసుకోవచ్చు. మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది. దీంతోపాటు పర్సనల్ మెంటర్షిప్ అంటే మనీష్ సార్. సో పర్సనల్ మెంటర్షిప్ కూడా ఉందన్నమాట. సో డైరెక్ట్లీ బై మీ ఉంటుందన్నమాట. డైరెక్ట్గా ఈ 78938995553 ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతి మ్యామ్ ఉంటారు. షీ విల్ గైడ్ యూ త్రూ ఆల్ ద కోర్స్ డీటెయిల్స్ అనమాట. అన్ని కోర్స్ డీటెయిల్స్ గురించి చెప్తారు. చెప్పిన తర్వాత మీకు నచ్చిన విధంగా కోర్సెస్ తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఎల్టెక్స్ క్లాసెస్ అండ్ కీప్ సపోర్టింగ్ అస్. విల్ మేక్ ష్యూర్ విల్ గివ్ బెస్ట్ కంటెంట్ అవైలబుల్. మా దగ్గర ఉన్న బెస్ట్ కంటెంట్ని మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఎల్టెక్స్ క్లాసెస్ అండ్ విల్ మీట్ ఇన్ టుమారోస్ హిందూ అనాలిసిస్. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్.